యెహోవా పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వసృష్టికర్త, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు గొప్ప దేవ, మీకు వందనాలు చేసిన. హల్లెలూయా. వాక్యాలు వెళ్తున్నాం, మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరి చేత హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి కొరింథీ, पहला कुरिन्ती की पुस्तक 12వ అధ్యాయం, 12वां अध्याय। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ చూస్తున్నాం, देखते हम ये यहाँ पर ఇంతకుముందు లోకస్తుల లాగా इससे पहले दुनिया के लोगों के समान లోకానికి వెళ్ళినట్టు, दुनिया में जाए जैसा, లోకం యొక్క పాడు క్రియలకు వెళ్ళినట్టు दुनिया के बुरे कामों की ओर जाए जैसा ఇప్పుడు మనం ఉండకూడదు. हमें अब ऐसा नहीं रहना चाहिए, ఎందుకంటే యేసు ప్రభు శరీరంలో కలిసిపోయినాం. क्योंकि हम यीशु के शरीर में मिल चुके हैं। మనమంతా యేసు శరీరంలో అవయవాల్లాగా ఉన్నాం. हम सब यीशु के शरीर के अंग हैं। ఇక్కడ అంటున్నాడు, कहते हैं నౌ దేర్ ఆర్ డైవర్సిటీస్ ఆఫ్ గిఫ్ట్స్ బట్ ద సేమ్ స్పిరిట్. హల్లెలూయా. हालेलुया। ఆత్మ ఒకటే, आत्मा एक ही है, ఆత్మ ఒకటే. आत्मा एक ही है। దేవుడు ఆత్మస్వరూపి. खुदा जो वो आत्म स्वरूपी है। అంటే ఈ ఆత్మ ఎవరాత్మ? माने ये आत्मा किनकी आत्मा है? దేవుని ఆత్మ. खुदा की आत्मा है। కాబట్టి దేవుడు అనేవాడు తండ్రి అందరికీ, खुदा जो है वो सबके पिता है, కానీ ఆయన ఆత్మస్వరూపి. लेकिन वे आत्म स्वरूपी है। హల్లెలూయా. हालेलुया। ఈ ఆత్మ అనేది దేవుని ఆత్మనే. ये जो आत्मा है वो खुदा की ही आत्मा है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మనలో ఉన్న ఆత్మ వేరే, हमारे अंदर जो आत्मा है वो अलग है। దేవుని ఆత్మ సర్వవ్యాపి. खुदा की जो आत्मा है वो सर्वव्यापी है। ఆ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. उस आत्मा के विषय में ये कहते हैं। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు అంటాడు, నా ఆత్మ మీ మీదికి పంపిస్తున్నా అంటాడు. यीशु मसीह ये कहते हैं कि मैं मेरी आत्मा तुम पर भेजता हूँ। హల్లెలూయా. हालेलुया। అంటే ఆత్మ ఎవరిది? माने आत्मा किसकी है? దేవుంది. खुदा की है। దేవుడు ఆత్మస్వరూపి. खुदा आत्म स्वरूपी है। ఆ సైతాన్ కూడా ఆత్మని. शैतान भी जो वो भी एक आत्मा है। అంటే దయ్యం అంటే ఆత్మని. भूत माने एक आत्मा। ఆ ఆత్మ దురాత్మ, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. वो जो शैतान की आत्मा है वो दुरात्मा है, लेकिन खुदा की जो आत्मा है वो पवित्र आत्मा है। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ దేవుని ఆత్మ, పవిత్ర ఆత్మ, పరిశుద్ధాత్మ. खुदा की जो आत्मा है वो पवित्र आत्मा, परिशुद्ध आत्मा है। సైతాన్ ఆత్మ దురాత్మ. शैतान की जो आत्मा है वो दुरात्मा है। హల్లెలూయా. हालेलुया। కదండి. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. खुदा की पवित्र आत्मा के विषय में यहाँ कहते ఆ हैं ఆత్మ తండ్రి యొక్క ఆత్మనే. वो जो आत्मा है वो पिता की ही आत्मा है। కాబట్టి పరిశుద్ధాత్మ వేరే, తండ్రి వేరే అంటమా? पिता अलग है, पवित्र आत्मा अलग है, ऐसा हम कहते हैं क्या? అనలేం. हम ऐसा नहीं कह सकते। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి, क्योंकि खुदा जो वो आत्म स्वरूपी है, పరిశుద్ధాత్మ. वो पवित्र आत्मा है। తండ్రిలాగా పనిచేస్తుండు కాబట్టి తండ్రి అంటున్నాం. वो पिता के रूप में काम कर रहा है, इसलिए हम उन्हें पिता कहते हैं। అదే ఆత్మ మరియమ్మ గర్భంలో వచ్చెను. वही आत्मा जो मरियम के गर्भ में आई है। అంటే శరీర సంబంధమైన పుట్టుక కాదు, కానీ ఆత్మ సంబంధమైన పుట్టుక అది. शारीरिक संबंधित जन्म नहीं, लेकिन आत्मा संबंधित जन्म है ये। గలతీ 4వ రాస్తా ఉంటాడు, ఆత్మ విత్తనం వేరే, శరీర విత్తనం వేరే అని రాస్తాడు. गलतियों की पुस्तक उसके 4 अध्याय में लिखते हैं कि शारीरिक बीज अलग है और आत्मिक बीज अलग है, कहते हैं। స్పిరిట్, సీడ్ ఆఫ్ ద స్పిరిట్, సీడ్ ఆఫ్ ద ఫ్లెష్ అని రాస్తా ఉంటాడు. लिखते हैं आत्मा का बीज और दूसरा लिखते हैं शरीर का बीज। హల్లెలూయా. హల్లెలూయా. మనుషులందరూ ఆ శరీర విత్తనము, इंसान जो सब है वे सब शारीरिक बीज है, కానీ యేసు ప్రభు ఆత్మ విత్తనం అని రాస్తా ఉంటాడు. लेकिन यीशु मसीह जो वो आत्मिक बीज है कहकर लिखते हैं। గలతీ 4వ అధ్యాయంలో. गलतियों की पुस्तक उसके 4 अध्याय में ये लिखते हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి యేసు ప్రభు ఆత్మ విత్తనం అంటే పరిశుద్ధాత్మ మరియమ్మ గర్భంలో వచ్చాను. కాబట్టి యేసు ప్రభు అనే శరీరంగా భూమి మీదకి వచ్చిండు. యాక్చువల్లీ ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ. यीशु मसीह जो वो आत्मिक बीज है, पवित्र आत्मा ही जो मरियम के गर्भ में आया। यीशु मसीह जो शरीर का रूप धारण करके तो आए, लेकिन वो जो है पवित्र आत्मा है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు శరీరధారి, ఆయన యాక్చువల్లీ ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వేరే, యేసు వేరే అనడానికి వీల్లేదు. यीशु मसीह जो इस धरती पर शरीर का रूप धारण करके आए, वो असली में जो पवित्र आत्मा है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి తండ్రి కుమారుడుగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చిండు. తర్వాత పరిశుద్ధాత్మ, ఈ మూడు ఒకటే. पिता और यीशु मसीह जो पुत्र के रूप में आए हैं और पवित्र आत्मा, ये तीनों एक ही है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆయన తండ్రిలాగా పనిచేస్తుండు. ఆయన తండ్రి. वो पिता के रूप में काम करते हैं, इसलिए उन्हें पिता कहते हैं। ఆయన మనిషిగా భూమి మీదకి వచ్చిండు కాబట్టి కుమారుడు, తండ్రి కుమారుడు అనగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన తండ్రిలాగా పనిచేస్తున్నాడు. భూమి మీద మనుషుల కొరకు, పాపుల కొరకు ప్రాణం పెట్టి, రక్తాన్ని గార్చి, చనిపోయి తిరిగి లేయడానికి మనిషిగా వచ్చిండు కాబట్టి ఆయన కుమారుడు.
वो खुदा जो है हमारे लिए सबके लिए पिता के समान काम करते हैं, इसलिए वो पिता है। और वही खुदा जो है इंसान का रूप धारण करके इस धरती पर हमारे पापों के खातिर वो कुर्बान हुए एक इंसान के रूप में, इसलिए उन्हें पुत्र कहा जाता है। అంటే కుమారుని అవతారంలో వచ్చాడు, మనిషి అవతారంలో వచ్చాడు కాబట్టి కుమారుడు। बेटे के अवतार में, एक इंसान के अवतार में वो आया, इसलिए उन्हें जो बेटा कहा जाता है, पुत्र कहा जाता है। హల్లెలూయా। हालेलुया। ఆయన ఆత్మస్వరూపి సర్వవ్యాపి కాబట్టి పరిశుద్ధాత్మ। वह आत्मा स्वरूपी है, वह सर्वव्यापी है, इसलिए वो पवित्र आत्मा ఈ है। మూడు ఒకటే, దేవుడు ఒకడే। ये तीनों एक ही है, माने खुदा एक ही है। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। हालेलुया। మనిషిలో కూడా మూడు ఉన్నాయి। इंसान में भी तीन चीजें होती ఒకటి हैं। శరీరం బయట కనబడేది, शरीर जो बाहरी रूप से दिखता है, చనిపోతే ఆత్మ పోతుంది, శరీరం వేరైతుంది। जब मरता है इंसान तब उसकी आत्मा अलग होती है, शरीर जो है मर जाता है, अलग होता है। ఇంకోటి శరీరం పనిచేస్తుందంటే లోపల రక్తం ఉన్నది, రక్తంలో ప్రాణం ఉన్నది। जो है इंसान का शरीर काम कर रहा है, माने उसके शरीर के अंदर खून है और उस खून में जान होती है। కాబట్టి మనిషిలో శరీరం ఉన్నది, ప్రాణం అనే రక్తం ఉన్నది, తర్వాత ఆత్మ ఉన్నది। इंसान में तीन चीजें, एक तो है शरीर, और दूसरा उसके अंदर जो खून है जिसमें जान होती है, और तीसरा जो है आत्मा। అంటే మూడు మనుషులు కలిసి ఒకడేండా? तीन इंसान मिलके क्या एक बने हैं? కాదు కాదు, ఒకడే మనిషి। नहीं नहीं, एक ही है ఆత్మ इंसान। శరీరం ప్రాణం కలిసి ఒక మనిషి అయ్యిండు। शरीर, आत्मा और जान मिलके वो जो है एक ही इंसान बना है। అట్లనే పరమాత్మ ఆయన తండ్రి మనిషిగా వచ్చిండు కుమారుడుగా, ఆయన ఆత్మస్వరూపి పరిశుద్ధ ఆత్మ, మూడు ఒకటే, ఒకే దేవుడు। परमात्मा माने वो पिता है, वो इंसान के रूप में इस धरती पर, इसलिए उन्हें जो पुत्र कहा जाता है। और वो जो सर्वव्यापी है वो पवित्र आत्मा है, माने वो तीन एक ही है। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు पवित्र आत्मा के वरदान హల్లెలూయా హల్లెలూయా నానా రకంగా ఉన్నాయి అంటున్నాడు। अनेक प्रकार के हैं। హల్లెలూయా హల్లెలూయా। అపోస్తలుల 2వ అధ్యాయంలో అందరి మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు जय प्रेरितों की पुस्तक 2 अध्याय के अनुसार जब सब पर पवित्र आत्मा उंडेली गई, అందరూ దైవశక్తి పొందుకున్నారు, ఆత్మశక్తి పొందుకున్నారు। तब सबने खुदा की शक्ति को, उस आत्मा शक्ति को उन्होंने पाया है। హల్లెలూయా हालेलुया। అది రాకముందు యేసు వాళ్ళకి దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉంటాడు, నేను మీ అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా, పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరు శక్తి పొందుకుంటారని చెప్పిండు। इससे पहले जो यीशु मसीह उन्हें दर्शन के जरिए बताते कि मैं तुम सब पर अपनी आत्मा को उंडेलूंगा, जब तुम उस आत्मा को पाओगे तब तुम मेरी सामर्थ को, मेरी शक्ति को तुम पाओगे, कहा है। హల్లెలూయా हालेलुया। చనిపోయి లేచినాక అందరు కనబడ్డాడు కదా। यीशु मसीह मरकर फिर जीवित होने का जब सबको दिखाई दिए थे, అప్పుడు మాట్లాడు, మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుతారో మీరు శక్తి పొందుకుంటారు। यीशु मसीह ने कहा कि तुम मेरी पवित्र आत्मा के लिए ताक लगा के खोजो, और जब तुम उस पवित्र आत्मा को तुम पाओगे तो मेरी शक्ति को, मेरी सामर्थ्य को तुम पाओगे, कहा है। హల్లెలూయా हालेलुया। వీళ్ళందరూ రక్షణ పొందిన వ్యక్తులు పరిశుద్ధాత్మను కనిపెట్టారు। ये सब जिन्होंने उद्धार पाए वे सब जो है पवित्र आत्मा के लिए वो ताक लगा के खोजने लगे। హల్లెలూయా हालेलुया। వారందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు। దానికి సూచన ఏంటంటే అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు। वे सब जो खुदा की आत्मा से परिपूर्ण हुए हैं, उसका चिन्ह यही है कि वे सब अन्य भाषाओं में बात करने लगे। హల్లెలూయా हालेलुया। కదండి। తర్వాత ఆత్మ వరాలు వాళ్ళలో కనబడుతూ వచ్చినాయి। और उन सब में जो आत्मा के वरदान दिखाई देना शुरू हुए हैं। పరిశుద్ధాత్మ పొందే దేవుడు నీకు వరాలు ఇస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇస్తాడు, హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ ఇస్తాడు, పరిశుద్ధాత్మ వరాలు ఇస్తాడు। तब जब पवित्र आत्मा को पाते तब खुदा तुम्हें जो आत्मा के वरदान देता है, आत्मिक जो है गिफ्ट जो है तोहफे, वो तुम्हें जो आत्मा के वरदान देता है। హల్లెలూయా हालेलुया। ఇప్పుడు అందరూ దేవుని ఆత్మతో నింపబడాలా। हर एक जो है खुदा की आत्मा से परिपूर्ण होना है। ఇంకా లేఖనం రాస్తా ఉంటాడు, చివరి దినాల్లో అందరి మీద నా పరిశుద్ధ ఆత్మ ఎంతో ఎక్కువగా కుమ్మరిస్తా, తొలకరి వర్షం కంటే కడవరి వర్షం ఎక్కువగా ఉంటుందంట। అపోస్తల కార్యంలో వాళ్ళు పొందిన ఆత్మ కంటే బలమైన ఆత్మ ఈ దినాల్లో పొందబోతున్నారు జనాలు। जो है वचन में लिखा है कि अंतिम दिनों में जो खुदा अपनी आत्मा को बहुतायत की रीति से सब पर उंडेलेंगे। पहली आत्मा की वर्षा से जो अंतिम आत्मा की वर्षा वो दुगनी होगी, और सारे लोग जो बहुतायत की रीति से उस खुदा की आत्मा को पाएंगे, कहकर लिखा है। హల్లెలూయా हालेलुया। పరిశుద్ధాత్మ పొందినప్పుడు దేవుడు నీకు వరాలు ఇస్తారంట, అవి నానా రకంగా ఉంటాయి। जब तुम खुदा की पवित्र आत्मा को पाते हो तो खुदा तुम्हें जो आत्मा के वरदान देता है जो विभिन्न प्रकार के हैं। హల్లెలూయా हालेलुया। కొందరికి 5వ వచనం చాప్టర్ పాంచవ 12 and verse 5, and there are differences of administration but the same Lord. హల్లెలూయా हालेलुया। అంటుండు ఇక్కడ పరిచర్య చేసే రకరకాల పరిచర్య చేసే మరి గిఫ్ట్ దేవుడు ఇస్తారంట, కానీ ప్రభు ఒక్కడే అంటున్నాడు। ఆత్మ ఒకటే, ప్రభు ఒక్కడే। यहाँ पर लिखते 12वें अध्याय के 5वें वचन में कि खुदा ने हर एक को जो अलग अलग प्रकार के जो सेवकाई के वरदान दिया, लेकिन आत्मा तो एक ही है और प्रभु भी एक ही है। హల్లెలూయా हालेलुया। సంఘంలో పరిచర్య చేసేది कलीसिया में जो है, चर्च में जो है सेवकाई का काम करना, రకరకాల పరిచర్య। अनेक प्रकार की सेवकाई, వాడు ఎంత చదువుకుండొచ్చు, वो चाहे कितना भी पढ़ा लिखा వాడు हो, పెద్ద డాక్టర్, పెద్ద ఇంజనీర్, పెద్ద ఆఫీసర్ ఉండొచ్చు, పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు। वो चाहे बड़ा डॉक्टर हो या इंजीनियर या व्यापार करने वाला या कुछ भी हो, वो సంఘంలో అందరు కలిస్తేనే సంఘం నడుస్తుంది కాబట్టి పరిచర్య చేసే గిఫ్ట్ దేవుడు ఇస్తాడు।
जो है कलीसिया में सारे लोग इकट्ठा रहेंगे तभी इसे कलीसिया कही जाएगी। इसलिए खुदा हर एक को जो एक एक जो है आत्मा के वरदान माने गिफ्ट्स देता है, అది వారి మనసులో పుడుతుంది. वो उनके मन में ही उत्पन्न होता ఎవరో है। చెప్తే చేసేది కాదు, ఎవరో చెప్తే చేసేదాన్ని డ్యూటీ అంటారు, ఒక ఉద్యోగం అంటారు. కానీ చెప్పకుండా చేసేది దాన్ని పరిచర్య అంటారు. कोई तुम्हें कहे इस काम को करने के लिए तब उसे जो है काम करना या नौकरी कहा जाता है, लेकिन तुम अपने मन से जब जो उस काम को करते तब वो खुदा का दिया हुआ वरदान होता है। హల్లెలూయా. అది हालेलुया। దేవుడిచ్చే గిఫ్ట్ వాని మనసులో పుట్టింది. वो खुदा का दिया हुआ तोहफा, वो गिफ्ट है जो उसके मन में जो उत्पन्न हुआ है। హల్లెలూయా. हालेलुया। ఎవరో చెప్తే చేసేది కాదు. किसी के कहने पर करना वो नहीं। కొందరు చీరలు తుడుస్తుండొచ్చు, थोड़े जो है चेयर पोसते होंगे, కొందరు అన్నాలు వండుతుండొచ్చు, కొందరు వడ్డిస్తుండొచ్చు, అంత ఫ్రీగా. जो है थोड़े होंगे जो खाना पकाते होंगे, थोड़े होंगे जो खाना परोसे होंगे, सब जो मुफ्त में ही करते हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। పరిచర్య రకరకాలుగా ఉంటది. सेवकाई जो अनेक प्रकार की होती है। హల్లెలూయా. हालेलुया। పరిచర్య రకరకాలుగా ఉంటది. सेवकाई का काम जो है वो अनेक प्रकार का होता है। హల్లెలూయా. हालेलुया। ఏ పనికైనా పరిచర్య చేయడానికి నంబర్ 1 ప్రేయర్ పవర్. किसी भी काम में सेवकाई का जो ये काम करने में प्रेयर पॉवर जो पहले नंबर पर है, ఎక్కడైనా, चाहे कहीं पर भी हो, ఏ పల్లెటూరైనా. चाहे कोई गांव भी हो। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అది మనం చెప్పినమా, हाँ, किसी ने कहा क्या అది పుట్టింది. वो उनके मन में उत्पन्न हुआ है। ఎవరిచ్చారు? किसने दिया है ये? పరిశుద్ధాత్మ. पवित्र आत्मा ने दिया है। ये गिफ्ट दिया है। గిఫ్ట్. ये गिफ्ट है। గిఫ్ట్. ये गिफ्ट एक तोहफा है। हालेलुया। హల్లెలూయా. हालेलुया। శోభారెడ్డి వాళ్ళ భర్త చనిపోయాడు. शोभा रेड्डी उनके जो है पति की मृत्यु हो गई। హల్లెలూయా. హల్లెలూయా. నేను దూరం ఊర్లో ఉన్నా. मैं दूर गांव में था। అన్నా మా భర్త ఇట్లా రోడ్డు మీద చనిపోయాడు. उन्होंने कहा सिस्टर ने हार्ट कि मेरे अटैक पति जो है इस प्रकार से जो है रोड पर इनकी मौत हुई हार्ट अटैक के कारण। 100 వచ్చింది, చూసింది, చనిపోయిందని వెళ్ళిపోయారు. 100 आए, देखा वो मर चुके, कहकर वो तो चले गए। వీళ్ళిద్దరు ఆడవలే. ये వాళ్ళ दोस्त కొడుకు కూడా ही దూరం हैं। ఉన్నాడు. उनके बेटे भी जो दूर ही थे, నాకు ఫోన్ పెట్టింది. उन्होंने मुझको फोन किया। అన్న ఇట్లా రోడ్డు మీద చనిపోయాడు అన్న. कहा सिस्टर ने कि अन्ना मेरे पति इस प्रकार से रोड पर मर गए हैं कहकर। నేను అన్న ఇంటికాడ తీసుకుపోయానేమో అనుకున్నా. मैंने सोचा कि उनको घर ले जाया गया होगा। నేను సరే సిస్టర్ మీ ఇంటికి వస్తారులే బ్రదర్స్ అన్న. मैंने कहा सिस्टर से, सिस्टर आपके घर आएंगे ब्रदर्स ने లేదన్నా, कहा। నేను మా కూతురు ఇద్దరేమో ఉన్నాం ఇక్కడ. तो सिस्टर बताई नहीं, मैं और मेरी बेटी दोनों ही हैं यहाँ, ఏం చేయాలన్నా? अब क्या करना हम लोग। कहा హల్లెలూయా. हालेलुया। నేను సిస్టర్ ఎక్కడ స్పాట్ అని చెప్పిన. मैंने पूछा कहाँ पर, कौन सी जगह पर? పలానా దగ్గర అని. फलानी जगह पर। उन्होंने बताया। వెంటనే అక్కడ దగ్గర ఉన్న లోకల్ బ్రదర్ ఫోన్ చేసి, आसपास के जो लोकल ब्रदर्स है वहाँ उनको फोन किया। నేను బ్రదర్ నువ్వు అర్జెంట్గా పో, నీ కార్ తీసుకొని పో. मैंने అక్కడ మరి ఆ సిస్టర్ వాళ్ళ భర్త బాగాలేడు, జర వేసుకొని పో అన్న. मैंने उस ब्रदर से कहा आप अपनी कार लेकर जाओ, फलानी सिस्टर का पति है, उनकी तबीयत ठीक नहीं, उनको जल्द से जल्द अपनी कार में जो अस्पताल ले जाओ कहकर कहा। హల్లెలూయా हालेलुया। అని చెప్పిన. ऐसा कहा। ఈయన పరిగెత్తుకొని పోయాడు. फिर वो ब्रदर जो है भागता हुआ गया उधर। పోయేసరికి ఆయన ఫోన్ కొట్టాడు. फिर उन्होंने भी फोन करा वहां ఆయన से। ఈయన బాగలేడు కదా అన్న, చనిపోయాడు అన్నాడు. उन्होंने कहा अन्ना ये तो तबीयत ठीक नहीं, ये तो मर चुके हैं कहकर कहा। అన్న సరే చనిపోతే ఆయన తీసుకొని వాళ్ళ ఇంటికి పోనా. मैंने कहा ठीक है, उन्हें ले जाकर उनके घर ले जाओ कहा मैंने उनसे। హల్లెలూయా. हालेलुया। ఇక వాళ్ళ ఇంటికి ఆడికి పోతుంటే जब उनके घर की ओर वो जा रहे थे, వాళ్ళ ఓనర్ కదా ఫోన్ చేసి చెప్పారు, उनके वहाँ के ओनर को सबको फोन करके कहा गया। ఒక చెడ్డ గుణం ఏమొస్తుందంటే లోకమంతా ఈ ఓనర్లు వాళ్ళ రెంటర్స్ ఇంట్లో చనిపోతే మా ఇంట్లో పెట్టద్దు, మా ఇంట్లో పెట్టద్దు, మా ఇంట్లో పెట్టద్దు అంటాడు. ఆ ఓనర్ ఎప్పుడు చావకుండా ఉంటాడేమో. जो घरों के जो है मकान मालिक होते हैं, उनके यहाँ किराएदार जो रहते हैं, उनके घर में किसी की मौत हुई तो उनका ये रहता है कि घर में जो है लाश को नहीं लेकर आना चाहिए, हम ये इस घर में नहीं रखना चाहिए కిరాయి कहते हैं। పైసలు కావాలా? किराए का तो पैसा चाहिए उन्हें। కిరాయి పైసలు సోఫాకు అల్మారాకి ఇస్తున్నా, మనిషికి ఇస్తున్నా. वो किराए का पैसा जो है घर के सोफा या अलमारी के लिए देता है, नहीं तो लोग जो रहते हैं उसके लिए वो किराया देते నేను हैं। అనేది అంటే అలాంటి ఓనర్లు మారును గాక, ऐसे जो है मकान मालिक है ओनर से वो बदलने पाए, ప్రేమ ఉండును గాక. उनमें जो है वो प्रेम रहना భూమి चाहिए। మీద బ్రతికిన రోజులు మనిషికి సాయం చేయకపోతే కుక్కకి చేస్తాం. जब तक इस दुनिया में हम जिंदा है, हम इंसान की मदद नहीं करेंगे, नहीं तो किसी कुत्ते की हम मदद करेंगे। కుక్క కూడా చేయి ఎవడొద్దంటాడు, కానీ అసలు మనిషికి చేయి. हाँ, कुत्ते की भी मदद करो, लेकिन असली में इंसान की तुम पहले मदद करो। హల్లెలూయా. हालेलुया। మన దగ్గర ఫంక్షన్ అయింది, एक जगह पर फंक्शन हुआ था, మీద ఫంక్షన్ చేసినాం. ऊपर घर के ऊपर उस पे जो है फंक्शन किए కింద थे, అన్నం తినాలా. नीचे जाकर खाना खाना था। మేము అన్నం తింటున్నాం. हम वहाँ खाना खा रहे थे। అన్నం తింటుంటే जब हम खा रहे थे वहाँ खाना, ఆ తినే దగ్గర కుక్కలు వచ్చినాయి. वहाँ खाने की जगह पे कुत्ते आए, ఓ 2 కుక్కలు వచ్చినాయి. 2 कुत्ते वहाँ आ गए थे। హల్లెలూయా. हालेलुया। లోపలికి వచ్చినాయి. अंदर आ गए। ఇక ఆ బ్రదర్ ఏం చేస్తున్నాడు, वो ब्रदर क्या ఓ कर रहा పెద్ద था? కట్ట వేసుకొని కొడుతున్నాడు. एक बड़ी लकड़ी लेकर उन कुत्तों का हगाल रथों ने मार रहा था। నేను मैंने कहा उससे, ఇక వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అవన్నీ తిన్నాయి అన్ని తీసి ఒక పెద్ద కవర్లు వేస్తున్నారు.
ये लोग क्या कर रहे थे, जो खाया हुआ था खाना जो बचा हुआ था उससे सब लेकर एक बड़े कवर में डाल रहे అది थे। కవర్ దగ్గర పోతుంటే वो कुत्ते जब वो कवर के पास जा रहे तो పాపం ఆ కవర్లు కూడా కుక్కలకు దొరుకుతలేవు ఇవాళ రేపు. आजकल जो है उन कुत्तों को वो कवर भी नसीब नहीं పాతకాలంలో हो रहा है। ఇస్తరాకులన్న నాకుతుండేవి. जो है पुराने जमाने में पत्तल की थाली को तो भी कुत्ते आकर चाट जाते थे। ఇక అవి కవర్లు వేసి తీసి చెత్తకుండా పడేసి చెత్త కూడా ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు కదా. जो है पूरा कचरा उस कवर में डालते, वो कवर ले जाकर जो है कचरे के उसमें डालते, वो कचरा उठाने वाला वो उठा के ले जाता। ఈ కుక్కల సంగతి ఎట్లా? फिर ये कुत्तों का कैसा? ముందంటే స్ట్రీట్ డాగ్స్ కి అన్నం దొరుకుతుండే, इससे पहले जो ఇస్తరాకులు అవి కూడా దొరుకుతలేవు ఇప్పుడు. इससे पहले जो है रोड पे घूमने वाले कुत्तों को जो है खाने को मिलता था, अब आजकल वो भी नहीं है नसीब उनको। బ్రదర్ నా బ్రదర్ मैंने कहा उस ब्रदर से कि మాకు ब्रदर అన్నం పెడుతున్నావు కదా, आप हमको खाने को दे रहे రెండు हो, ఇస్తరాకులు వాటికి కూడా పెట్టరాదు బయట. जो है बाहर जो है 2 प्लेटों में जो है पत्तल की प्लेटों में उन कुत्तों के लिए भी दे दो खाना। कहा ఏదైనా కుక్క 10 ఇస్తరాకులు తింటదా ఇంత లావు లావు? जो है बड़ी बड़ी जो है 10 जो है थालियों में क्या खाता है क्या कोई అది कुत्ता? మనం ఎంత తింటామో అది అంత తింటదిగా. हम जितना खाते हैं वो కుత్తా भी तो उतना ही खाता ఇస్తరాకులు है। అక్కడ బయట వేసి పెట్టు బ్రదర్, అవి తినేళ్ళిపోతాయి టాటా చెప్తే నీకు ఈడెందుకుంటే అవి. मैंने उस ब्रदर से कहा 2 पत्तल की प्लेटों में जो है उन कुत्तों के लिए भी खाना जो है बाहर डाल दो, वो भी खा के जो है आपको बाय बाय बोल के चले जाएंगे। అట్లా నాన్న సరే పెడతానని పెట్టండి. ठीक है अन्ना कहकर वो ब्रदर ने उन कुत्तों के लिए खाना दिया। రెండు ఇస్తరాకులు 10 కుక్కలు ఉంటే 10 ఇస్తరాకులు పెట్టేసి అయిపోతాయిగా, అవి డిస్టర్బ్ చేయవు కదా. अगर 10 कुत्ते उनके लिए तो एक एक के नाम से एक एक जो है पत्तल की थाली वहां रख के उनको जो है उसमें खाने को दे दो, वो यहाँ पर आकर परेशान नहीं करेंगे। సరే సంతోషం చేయండి, కుక్కలకు కూడా చేయండి, పిల్లలకు కూడా చేయండి, పెంచుకుంటారు కదా, బడే చేస్తారు వాటికి, లక్షలు ఖర్చు పెడుతున్నారు వాటికి, పెట్టు ఎవడొద్దంటాడు. కానీ తోటి మనిషిని ప్రేమించేది నేర్చుకో, వానికి పుట్టుక ఉంటుంది సావు ఉంటుంది. जो आप जो है जानवरों की और करते, कुत्ते बिल्ली पालते उनके पीछे लाखों खर्चा करते, लेकिन सबसे पहले अपने साथी जो इंसानों की जो सहायता करो कहकर कहते हैं। బతికినోనికి నువ్వు కిరాయికి ఇస్తున్నావు కానీ సావాని వద్దు మా ఇంటికి శవం దేకు, మా ఇంటికి శవం అంటారు. जब वो इंसान जिंदा है तब उससे तुम किराया लेते हो, जब वो इंसान मर चुका तो उसकी लाश घर पे नहीं आनी चाहिए बोल के जो मकान मालिक कहते हैं। ఆ, వాళ్ళ ఇంట్లో అట్లుండే. हाँ उनके घर में ऐसी थी परिस्थिति। ఆ సిస్టర్ ఫోన్ చేసి నాన్న వద్దు అంటున్నారు మా ఓనర్లు, ఏం చేయాలి? वो सिस्टर कहती अन्ना हमारे ओनर मना कर रहे हैं उनकी लाश लेकर आने के लिए, अब क्या करना कहकर वो सिस्टर ने कहा। నేను నా ఇంటికి దే అన్న. मैंने कहा मेरे घर लेकर आओ। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। దాని మంది తీసుకొచ్చి एकदम से वे लेकर आ गए। అంతలో వాళ్ళ బంధువులందరూ వచ్చారు. उतने में उनके सारे रिश्तेदार भी आ गए। వాళ్ళందరూ బంధువులు చాలా పెద్దోళ్ళు, जो उनके जो रिश्तेदार वो बड़े बड़े लोग। వాళ్ళందరూ వచ్చారు. ఆ బ్రదర్ వాళ్ళ బంధువులు, ఈ సిస్టర్ దేమనేది పర్వాలేదు కానీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు. सिस्टर के तो नहीं, लेकिन वो ब्रदर जो जिनकी मौत हुई है उनके जो रिश्तेदार है वो सब जो है वे सब आए। హల్లెలూయా. हालेलुया। మన పోయిన బ్రదరు ఆ బ్రదర్ బాడీని తీసుకొని ఆ 108 స్లిప్ తీసుకొని ఇక సరిగ్గా ఇడికి వచ్చాడు. हमारे जो ब्रदर वहाँ गए थे वो उनकी जो है लाश को लेकर 108 का स्लिप वो सब लेकर सीधा उनको यही लेकर आए। ఇక్కడ రాగానే यहाँ पर आते ही మన బ్రదర్స్ यहाँ के हमारे जो ब्रदर्स చెప్పలేదు, थे किसने వాళ్ళ उनसे कुछ नहीं कहा। బంధువులు చూస్తూనే ఉన్నారు. उनके रिश्तेदार तो देख रहे थे, మన బ్రదర్స్ తీసుకొచ్చారు, हमारे ब्रदर्स ने वो लेकर బాడీని आए, తెచ్చారు, उनकी लाश को लेकर आए, కడిగేసారు, उनको धोया, బట్టలు వేసారు. कपड़े पहनाया। బట్టల కొరకు వాళ్ళ కొడుకు పోయిండు. कपड़ों के लिए उनका बेटा गया था, ఎంత దూరం పోయిందంటే అది ఎక్కడ బిఎన్ రెడ్డి నగర్, जो है BN रेड्डी नगर उतनी दूर वो गया था, ఆడదాకా పోయిండాను. वहां तक वो गया। అప్పటిదాకా ఈ బట్టలు పెట్టాలా? जो है बिना कपड़े बिना कैसे उनको जो है ताबूत में रखते। నా పైన నా అల్మార్లో సూట్ పట్టుకురాపన్నా. मैंने कहा ऊपर अलमारी में मेरा सूट रखा है, वो सूट लेकर आओ कहा मैंने। ఎప్పుడైనా మన సూట్ ఇచ్చిండు, దాని ఆ సూట్ వేసినాం పెట్టేసినాం, పెళ్లి కొడుకు లాగా ఉన్నాడు. जो है ब्रैनामना ने वो सूट दिया, जल्दी जल्दी पहनाकर उनको जो है उस कॉफिन में रख दिया गया, एक दूल्हे के समान वे दिख रहे थे। హల్లెలూయా. హల్లెలూయా. మన వాళ్ళు పాటలు పాడుతారు వాక్యాలు చెప్తున్నారు. यहाँ पर जो लोग थे वो गाना गा रहे थे, वचन कह रहे थे, वैसे ही चल रहा था। హల్లెలూయా. హల్లెలూయా। ఇక మరుసటి వ్యాన్ వచ్చింది, మన ప్రదేశం మోసుకపోయారు, తీసుకుపోయారు, అక్కడ పెట్టారు. ఆ బొంద కూడా సగం తోలేకపోతే మన వాళ్ళు దన దోయేసారు, పెట్టేసారు. अगले दिन वैन आई, हमारी ब्रदर्स उसमें चढ़ा के लेके, वहां पर जो है गड्ढा खोदने के लिए भी देरी हो रही थी, हमारे ब्रदर्स ने गड्ढा खोदा, जल्दी जल्दी मौता कर दिए। వాళ్ళ బంధువులందరూ చూస్తున్నారు. उनके सारे रिश्तेदार देख रहे थे। అరే अरे ఇదా సంఘం అంటే? ये है कलीसिया माने। మమ్మల్ని ఒక్క పని చేయనియలే. हमसे जो है एक काम भी नहीं करवाया। గడిగడికి ఒక బ్రదర్ వచ్చి చాయ్ ఇస్తారంట. जो थोड़ी थोड़ी देर में एक ब्रदर आके जो चाय दे रहा था। గడిగడికి ఒక సిస్టర్ వచ్చి అయ్యా తినండి, అక్కడ పక్కకు అరేంజ్ చేసినాం, తినండి అంటారంట. थोड़ी थोड़ी देर में एक सिस्टर आके कहती कि आपके लिए वहां पर भोजन रखा गया, आप जाइए वहां पर जो है आप खा लीजिए कहकर कह रहे थे। బాడీ వస్తే వాళ్ళే దించారు, వాళ్ళే కడిగారు, వాళ్ళే పెట్టారు, వాళ్ళే పడవలు, వాళ్ళే వాక్యం చెప్పారు, వాళ్ళే చాయ్ ఇస్తారు, వాళ్ళే అన్నం పెడుతున్నారు. ఏం తీసుకపోతారు, మోసుకపోయారు, పెట్టేసారు అంతే. जो है वही लोग थे जो उसके मृतदेह को लेकर आए, यहाँ पर सब कुछ किया, गाने गा रहे, वचन कह रहे, उन लोगों की खातिरदारी कर, उनके लिए चाय खाने का पूछे, फिर लेके गए, पूरा उनका जो मौता करने का सब कुछ वो लोग ने किया వాళ్ళకి है। ఎవడు చెప్తున్నాడు ఇది చేయి అది చేయి అని? ఎవడు చెప్తున్నాడు? ఎవరి పని వాడే చేస్తున్నాం. उनसे कोई नहीं कह रहा कि तुम ये करो या ये करो, जिसका जो काम वो करता जा रहा है। అయితే వాళ్ళ బంధువులు అన్నారు, అరే సంఘం అంటే ఇదా? तो
तो उनके रिश्तेदार कह रहे थे कलीसिया माने ये है। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఒక పని చేస్తలేరు, అందరూ రకరకాల పనులు చేస్తున్నారు. जो है एक ही काम नहीं, लेकिन सब जो है अनेक प्रकार के काम जो है वे कर रहे हैं। కొందరు వండుతా ఉన్నారు, కొందరు పెడతా ఉన్నారు, కొందరు చాయ్ పోస్తా ఉన్నారు. थोड़े जो है पका रहे खाना, थोड़े खाना परोस रहे, थोड़े जो चाय बना के उन्हें परोस रहे हैं चाय। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. కదండి, సంఘం అంటే ఇదా. कलीसिया माने ये है। హల్లెలూయా. हालेलुया। అవన్నీ చేసిన వాళ్ళకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ये सब जिन लोगों ने काम किया उन सबको खुदा ने जो उनको दिया है वो गिफ्ट है। అలాంటి పని చేస్తే తృప్తి. वैसा काम करने से उन्हें संतुष्टि होती है। హల్లెలూయా. సేవ हालेलुया। చేసినాం. हमने सेवा की है। సంఘం అంటే అది. कलीसिया माने ये होती है। హల్లెలూయా. हालेलुया। రకరకాల పరిచర్యలు, अनेक प्रकार की सेवकाएं, రకరకాల పరిచర్యలు अनेक प्रकार की सेवकाएं సంఘములో. कलीसिया में। హల్లెలూయా. हालेलुया। సంఘంలో రకరకాల పరిచర్యలు. कलीसिया में जो अनेक प्रकार की सेवकाएं, ఎవరా బుద్ధి పుట్టించారు? किसने उनके अंदर इस चीज को उत्पन्न किया है? పరిశుద్ధాత్మ. पवित्र आत्मा ने। ఎవరా బుద్ధి పుట్టించారు? किसने ये उनके अंदर उत्पन्न किया है? పరిశుద్ధాత్మ. पवित्र आत्मा ने। హల్లెలూయా. हालेलुया। పొందుకో పరిశుద్ధాత్మ, ఇలాంటి గిఫ్ట్స్ వస్తాయి. ఆ దాంట్లో హ్యాపీనెస్ వేరే. तुम पवित्र आत्मा को पालो, इस प्रकार के आत्मिक जो तोहफे तुम पाओगे और उसमें जो तुमको खुशी मिलती है वो तो अलग ही होती है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। పేషెంట్ కేర్. जो है किसी मरीज की देखभाल करना। హల్లెలూయా. हालेलुया। కదండి, చాలా మంది పేషెంట్ ఉంటారు. बहुत से मरीज होते हैं। హల్లెలూయా. हालेलुया। అన్న పలానా దగ్గర పేషెంట్ ఉన్నాడన్నా, హాస్పిటల్లో మేము ఊర్లో ఉన్నామన్నా, వాళ్ళు అడ్మిట్ అయ్యారన్నా. कोई कहते हैं कि जो है फलानी जगह पर हमारा जो कोई रिश्तेदार है जो मरीज है एडमिट हुआ है, हम फलाने दूर गांव में है कि कहा जाता है। हालेलुया। బ్రదర్ సిస్టర్స్ తీసుకొని పోతా ఉంటా. मैं जल्दी ब्रदर सिस्टर्स को लेकर जाता हूँ उधर। హల్లెలూయా. हालेलुया। అక్కడ సిస్టర్స్ అంటారు, అన్న నేను ఉంటా అంటారు. वहाँ पर सिस्टर्स कहते हैं कि अन्ना हम यहाँ रहेंगे मरीज के पास। పేషెంట్ అని, అన్న నేను ఇక్కడ ఉంటాను ఈ హాస్పిటల్లో. अगर कोई ब्रदर हो मरीज वहाँ पर तो ब्रदर्स कहते हैं कि मैं यहाँ पर रहता हूँ उनके पास। वहाँ पर इस प्रकार से उस मरीज की देखभाल के लिए वो रहते हैं। हालेलुया। ఇంకా షిఫ్ట్ ప్రకారం. शिफ्ट के हिसाब से वो लोग रहते हैं वहाँ। హల్లెలూయా. हालेलुया। ఇదంతా ఏంటి? ये सब कुछ क्या है? పరిచర్య. सेवकाएं। పరిశుద్ధాత్మ ఇచ్చే వరం, గిఫ్ట్. पवित्र आत्मा का वरदान जो गिफ्ट है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఎవరు ఇస్తున్న గిఫ్ట్? कौन देता है ये गिफ्ट? పరిశుద్ధాత్మ. पवित्र आत्मा నువ్వు देता है। చేసినందుకు అది నీ లోపల హ్యాపీనెస్, సంతృప్తి ఉంటుంది. तुमने वो काम किया तो तुम्हारे अंदर वो खुशी, वो संतुष्टि होती है। నేను చేసిన. हाँ मैंने ये किया हूँ काम। हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మన కోవిడ్ టైంలో पर जो कोविड के टाइम में ఎవరికైనా కోవిడ్ ఎఫెక్ట్ అయింది, अब किसी को कोविड हुआ हो तो ఆ టైంలో చాలా భయపడ్డారు. उस वक्त बहुत डरे हैं। ఇప్పుడు కూడా భయపడతారు. अब कोई नहीं डर रहा। హల్లెలూయా. हालेलुया। కదండి, ఆ టైంలో ఉన్నప్పుడు కోవిడ్ పేషెంట్ అంటుండే, అన్న నరకమే అన్న. उस वक्त जो कोविड पेशेंट थे वो कहते ये तो नरक ही है। కదండి, కానీ लेकिन చాలా మంది ఏం చేశారు? बहुत सौ ने क्या किए हैं? హల్లెలూయా. हालेलुया। ఆ పక్కింటోళ్ళు उनके जो आस पड़ोस के लोग हैं, వాళ్ళు, ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఫుడ్ కష్టమైంది. ఆ రోజుల్లో చాలా కష్టం కదా, మార్కెట్స్ కూడా కష్టం ఉండే అప్పుడు. उस कोरोना के टाइम पे जो बहुत मुश्किल होती थी खाने पीने का सामान, क्योंकि मार्केट ही नहीं होता था। హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు వండుకొని తీసుకొని పోయారు. ఒకడు పొద్దున, ఒకడు మధ్యాహ్నం, ఒకడు రాత్రి వేసుకో అట్లా ఇచ్చారు. जो आस पड़ोस के लोगों ने कोई जो है सवेरे के टाइम में या दोपहर में या कोई शाम का जो है खाना पकाकर उनके लिए ले जाकर देता था। హల్లెలూయా. हालेलुया। అన్న ఇట్లా మాకు పలానోళ్ళు మంచిగా హెల్ప్ చేశారన్న. वो लोग ने कहा कि इस प्रकार से फलाने फलाने लोग ने हमारी मदद की है कहकर। హల్లెలూయా. हालेलुया। మేము కోవిడ్ లేనప్పుడు తిన్నాము, కానీ అట్లా ఇప్పుడు తినలే, అప్పుడు మంచిగా తిన్నామంటారు. जब कोविड नहीं था तो हम खाए थे, लेकिन जब हम कोविड था तब जो है बहुत अच्छे से हम खाए हैं कहकर कहा है। హల్లెలూయా. हालेलुया। ఎక్కువ టైం ప్రేయర్లో ఉన్నామంటున్నారు. నిన్న కూడా 2 days బ్యాక్ జమల్మడికి పోయినా, పోతే అక్కడ ఒక సిస్టర్ అంటుంది, అన్న ఎక్కువ టైం ప్రేయర్లో ఉన్నానా నేను. ఎప్పుడు లైఫ్లో అంత లేదు, 18 గంటలు 16 గంటలు ప్రేయర్లో ఉన్నానా. హల్లెలూయా. ఎందుకంటే అందరు అది ఇది తీసుకొచ్చి ఇస్తున్నారు. ఏం చేయాలా? తినాలా, ప్రేయర్లో ఉండాలా, తినాలా, ప్రేయర్లో ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. అందరు కలిసి ఇట్లా ఇవ్వడము అది ప్రేమనా కాదా? जय इस प्रकार से सब लोग मिलकर वो सिस्टर को दे रहे थे। 2 दिन पहले जमल बड़गू में सिस्टर ने भी कहा कि 18 घंटे वो प्रार्थना में रहती थी। आसपास के लोग सब बड़े प्यार से जो है सब कुछ बना के लाके दिया करते थे। హల్లెలూయా. 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 ఇదంతా రకరకాల పరిచర్య. ये सब अनेक प्रकार की सेवकाएं हैं। రకరకాల పరిచర్య. अनेक प्रकार की सेवकाएं। పలానా హాస్పిటల్లో పలానా వ్యక్తి ఉన్నాడు, फलाने हॉस्पिटल में फलाना व्यक्ति है వాళ్ళ बीमार। బంధువులు ఊర్లోకి వెళ్ళి వచ్చారు. उनके जो रिश्तेदार वे गांव से आए వాళ్ళకి हैं। ఎవరు తెలియదు అక్కడ. वहां पर वो लोग किसी को नहीं जानते हैं। హల్లెలూయా. हालेलुया। వాళ్ళకి ఒకటే తెలుసు, సామన్న ప్రేయర్ పవర్. वो लोग केवल एक ही जानते हैं, सामन्ना प्रेयर पावर। మా ఊరు నుంచి పలానా వాళ్ళు వచ్చారన్న, పలానా హాస్పిటల్. जो है फलाने गांव से वो लोग जो यहाँ पर अस्पताल आए हुए कहा गया। హల్లెలూయా. हालेलुया। ఆ ఏరియాలో బ్రదర్స్ కి సిస్టర్స్ నేను ఫోన్ చేసి చెప్తా. वो एरिया में जो ब्रदर सिस्टर्स रहते वहां मैं उनको फोन करके बताता हूँ। వెంటనే పోతారు.
పడిపోతారు అక్కడ. जल्दी वो लोग वहाँ पहुँच जाते हैं अस्पताल. హల్లెలూయా. हालेलुया. వాళ్ళకి కావాల్సిన నీడంతా చూస్తూ ఉంటారు. उनको जो कुछ भी जरूरत का है वो सब कुछ वो देख लेते हैं. హల్లెలూయా. हालेलुया. అట్లా లోకమంతా దేవుడు ప్రేమను వాడుకుంటాడు. इस प्रकार से पूरी दुनिया भर में प्रेरितों को खुदा इस्तेमाल कर रहा అంటే है. నేను చెప్పినంత మాత్రం వాళ్ళు పోవాలి కదా. मैंने कहा हूँ कि करो ने तो जाना ही है ना. కొందరు డ్యూటీస్ లీవ్ పెట్టి హెల్ప్ చేస్తూ ఉంటారు. थोड़े लोग जो है अपनी नौकरी की जब एक छुट्टी लगाकर जो वहाँ पर वो मदद करने जाते हैं. హల్లెలూయా. हालेलुया. వీళ్ళ మొక్కలు వాళ్ళకి తెలియదు, వాళ్ళ మొక్కలు వీళ్ళకి తెలియదు. వీళ్ళకి వాళ్ళకి తెలిసేది సామన్నలో ఉన్న దేవుని ఆత్మ వాళ్ళకి తెలుసు. जो है ना ये लोग उनको पहचानते ना वो लोग इनको पहचानते, लेकिन वो दो किनको जानते हैं? सामन्ना के अंदर जो खुदा की आत्मा है वो लोग वो जानते हैं. హల్లెలూయా. हालेलुया. నానా రకమైన పరిచర్య, अनेक प्रकार की सेवकाई, నానా రకమైన పరిచర్య. अनेक प्रकार की सेवकाई. హల్లెలూయా. हालेलुया. కొందరికి ట్రాన్స్ఫర్స్ అవుతాయి, थोड़े लोगों के ट्रांसफर होते వాళ్ళ हैं, ఇబ్బందులు పడతా ఉంటారు. वो लोग नई जगह जाकर तकलीफ उठाते అక్కడ हैं. బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళకి రకరకాల హెల్ప్ చేస్తా ఉంటారు. वहाँ पर जो हमारे ब्रदर सिस्टर्स है वो जो अनेक प्रकार से उनकी मदद करते हैं वहाँ. హల్లెలూయా. हालेलुया. కదా నానా రకమైన పరిచర్య. अनेक प्रकार की सेवकाई. And there are diversities of operations. హల్లెలూయా. हालेलुया. రకరకాల కార్యాలు, अनेक प्रकार के कार्य, నానా రకమైన కార్యాలు. अनेक प्रकार के कार्य. హల్లెలూయా. అంటే हालेलुया. సంఘములో. माने कलीसिया में. But it is the same God which worketh all in all. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఒకే ఒక దేవుడు ఆత్మ రూపంలో, పరిశుద్ధాత్మ రూపంలో అందరిలో పనిచేస్తారు కాబట్టి సంఘం అట్లా మూవ్ అవుతా ఉన్నది. वो एक ही एक खुदा जो सब में जो है एक ही प्रकार से जो है आत्मा के जरिए, उस पवित्र आत्मा के जरिए जो सबके अंदर वो रहकर कार्य करता है, इसलिए कलीसिया एकजुट होकर आगे बढ़ती है. హల్లెలూయా. हालेलुया. కదండి మీటింగ్స్ రాపిస్తా ఉంటే जब मीटिंग्स आप लिखवाते हो, హల్లెలూయా, हालेलुया, ఇక్కడ మీటింగ్స్ పంపించే పని. यहाँ पर मीटिंग्स के लिए भेजने का काम. ఆ మీటింగ్స్ పలానా దగ్గర ప్రార్థనలు కావాలంటే ఇక్కడికి వెళ్ళి పోయేవారు. जो है मीटिंग्स के लिए फलानी फलानी जगह पे जाने के लिए यहाँ से जो लोग जाते हैं वो लोग. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ రకరకాల కార్యాలు. ये सब अनेक प्रकार के जो कार्य हैं. హల్లెలూయా. हालेलुया. ఈ బుద్ధి పుట్టించేది ఎవరు? इस बात का जो ज्ञान कौन उत्पन्न करता है? ఒకే ఆత్మ, పరిశుద్ధాత్మ. एक ही आत्मा, वो पवित्र आत्मा है. అదే దేవుడు అంటున్నాడు. वही कहते हैं खुदा के. But the manifestation of the spirit is given to every man to profit withal. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కానీ దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత దేవుడు అందరికి ఇచ్చినంట. खुदा अपनी आत्मा की प्रत्यक्षता जो है वो खुदा ने सबको दिया है. దేవుని ఆత్మ పొందుకోవాలా, खुदा की आत्मा को हमें पाना है దేవుని ఆత్మని ప్రదక్షిణ చేయాలా. और खुदा की आत्मा का प्रदर्शन भी हमें करना है. ప్రదక్షిణ, డెమాన్స్ట్రేషన్. जो है खुदा की आत्मा का प्रदर्शन, नमूना भी हमें दिखाना है. హల్లెలూయా. हालेलुया. దేవుని ఆత్మ పొందుకో, దేవుని ఆత్మని ప్రజల మధ్యలో డెమాన్స్ట్రేట్ చేయి. तुम खुदा की आत्मा को पाओ और खुदा की आत्मा का प्रदर्शन जो है लोगों के बीच में तुम उसे दिखाओ. వాళ్ళు నువ్వు చేసే కార్యాలు చూసి అరే వీళ్ళలో దేవుని ఆత్మ ఉండి ఈ కార్యాలు చేస్తున్నాడు, కార్యం యొక్క దేవుని ఆత్మ యొక్క కార్యాలు మేము చూస్తున్నామంటారు. तब वो लोग कहेंगे कि इस व्यक्ति के अंदर खुदा की आत्मा है और हम जो है इसके अंदर मौजूद खुदा की आत्मा के कार्यों को हम देख रहे हैं. దేవుని ఆత్మ ప్రదక్షిణ చేసేది, దేవుని ఆత్మని డెమాన్స్ట్రేట్ చేసేది అందరికి ఇవ్వబడదంట. खुदा की आत्मा को पाकर उसकी आत्मा का प्रदर्शन करना ये खुदा ने सबको दिया है. అందరి మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. सब पर खुदा कहते कि वो अपनी पवित्र आत्मा को उंडेलेंगे. కొన్ని చర్చిలు అంటే మాకు పరిశుద్ధాత్మ వద్దు 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 అంటారు. थोड़े चर्चेस ये कहते कि हमें पवित्र आत्मा नहीं चाहिए नहीं चाहिए कहते हैं. అర్థమైనోడు మాకు కావాలా కావాలా అవాలా, వాళ్ళమే వద్దు అంటే మనమేమో ముద్దు అంటాం. जो है वो लोग कहते कि हमें पवित्र आत्मा नहीं चाहिए, लेकिन हम कहते कि हमें मालूम है हमें पवित्र आत्मा चाहिए. उनके लिए तो मना है, लेकिन हमें पवित्र आत्मा प्यारा है. నీకు పరిశుద్ధాత్మ వద్దా ముద్దా? आपको पवित्र आत्मा चाहिए नहीं तो नहीं चाहिए. आपके लिए पवित्र आत्मा प्यारा है या नहीं? హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. చిన్న పిల్లలకి ఫ్లయింగ్ కీస్ ఇస్తారు, మంచిదే, కానీ పరిశుద్ధాత్మకు ఫ్లయింగ్ కీస్ ఇవ్వండి అనండి అందరు. आप छोटे बच्चों को फ्लाइंग किस देते, लेकिन आप उस पवित्र आत्मा को फ्लाइंग किस दीजिए इस तरह से. పరిశుద్ధాత్మ రా నా మీదకి, पवित्र आत्मा मुझ पर आओ, तुम నాలోకి రా, तुम मेरे अंदर आओ पवित्र నన్ను आत्मा, నింపు. तुम मुझे भरो. హల్లెలూయా. हालेलुया. ఏదో ఒక ఆత్మ పాట పాడండి ఒకటి. పరిశుద్ధాత్మ పౌరం వల్లే దిగిరమ్ము, పరిశుద్ధాత్మ పౌరం వల్లే దిగిరమ్ము, పరిశుద్ధాత్మ పౌరం వలె దిగిరమ్ము, పరిశుద్ధాత్మ పౌరం వలె దిగిరమ్ము, 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 దిగిరమ్ము. హల్లెలూయా. దిగిరమ్ము, 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 దిగిరమ్ము. పరిశుద్ధాత్మ పౌరం వల్లే దిగిరమ్ము, పరిశుద్ధాత్మ పౌరం వల్లే దిగిరమ్ము, పరిశుద్ధాత్మ పౌరం వల్లే దిగిరమ్ము, పరిశుద్ధాత్మ పౌరం వల్లే దిగిరమ్ము. అగ్నిలో వలె విభజింపబడు
విభాగింపబడుచు అందరిపై వ్రాలిన పరిశుద్ధాత్ముడా అగ్ని జ్వాలల వలె 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 విభాగింపబడుచు అందరిపై వ్రాలిన పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము 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 పరిశుద్ధాత్మ పౌరం వలె దిగిరమ్ము పరిశుద్ధాత్మ పౌరం వలె దిగిరమ్ము హల్లెలూయా పరిశుద్ధాత్మ పౌరం వలె దిగిరమ్ము పరిశుద్ధాత్మ పౌరం వలె దిగిరమ్ము హల్లెలూయా దేవుని ఆత్మ అందరి మీద దిగుతా ఉంది खुदा की आत्मा जो है सब पर उतर कर आ रही है హల్లెలూయా హల్లెలూయా దేవుని ఆత్మ అందరి మీద దిగుతా ఉన్నాను खुदा की आत्मा सब पर उतर कर आ रही है దేవుని ఆశ అందరి మీద తన ఆత్మతో నింపాలని खुदा की ये आशा है कि सबको अपनी आत्मा से वे भरपूर करे హల్లెలూయా हालेलुया తన పిల్లలందరూ దేవుని ఆత్మతో నింపబడాలని దేవుని ఆశ खुदा की ये आशा है कि उनके सारे बच्चे जो खुदा की आत्मा से परिपूर्ण हो जाए దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మని ప్రదక్షిణ డెమాన్స్ట్రేట్ చేయాలని దేవుని ఆశ खुदा की ये आशा है कि खुदा के बच्चे सब जो खुदा की आत्मा को पाकर उसकी शक्ति का प्रदर्शन वे करे హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు దేవుని ఆత్మని వద్దు 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 అనకు రావాలా నా మీదకి రావాలా నాలో నిండాలా దేవుని ఆత్మను అడుక్కో तुम कभी भी जो है पवित्र आत्मा नहीं चाहिए कि मना मत करो लेकिन हमेशा यही प्रार्थना करो खुदा से मांगो कि खुदा आपकी पवित्र आत्मा मुझे चाहिए मुझे अपनी आत्मा से तुम भरो प्रभु कहना है हालेलुया హల్లెలూయా ఈ హల్లెలూయా. వాక్యం వినే ప్రతివాడు దేవుని ఆత్మతో నింపబడును గాక इस वचन को सुनने वाला हर एक व्यक्ति खुदा की आत्मा से भर जाने पाए దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటే దేవుని వరాలు నీ లోపల డెమాన్స్ట్రేట్ అవుతా ఉంటాయి जब आप खुदा की आत्मा से भर जाते तो खुदा के आत्मा के वरदानों का जो प्रदर्शन तुम्हें होता है Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया 8th verse, 41 is आठवां वचन. given by the Spirit, the word of wisdom. Hallelujah. 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 అదే దేవుని ఆత్మ చేత కొందరికి జ్ఞానం ఇవ్వబడుతుందంట. उसी खुदा की आत्मा के जरिए थोड़ों को ज्ञान दिया जाता है Hallelujah. हालेलुया అదే దేవుని ఆత్మ చేత కొందరికి జ్ఞానం ఇవ్వబడుతుందంట. उसी खुदा की आत्मा के जरिए थोड़ों को ज्ञान दिया जाता है జ్ఞానం తక్కువ ఉంటే నన్ను అడగండి నేను నీకు ఇస్తా అంటున్నాడు. अगर तुम में ज्ञान कम है तो मुझसे मांगो मैं तुम्हें दूंगा कहा खुदा ने జేమ్స్ లో రాస్తాడు, యాకోబులో రాస్తాడు. याकूब की पुस्तक में ये लिखा गया है ఎవరికైతే జ్ఞానం తక్కువ ఉందో నన్ను అడుగు నేను నీకు ఇస్తా అంటున్నాడు. जिस किसी को भी ज्ञान कम है तो मुझसे मांगो मैं तुम्हें दूंगा कहा है ఆ खुदा ने జ్ఞానమే ఎవరు? वो ज्ञान कौन है లేఖనానుసారంగా వాక్యానుసారంగా वचन के अनुसार कौन है वो ज्ञान యేసుక్రీస్తు. यीशु मसीह है Hallelujah. हालेलुया The fear of the Lord is the beginning of wisdom. Hallelujah. हालेलुया దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంట జ్ఞానానికి మూలము. खुदा में भय और भक्ति के संग रहना यही जो है खुदा का ज्ञान पाने समान है Hallelujah. हालेलुया ఈ వరల్డ్ అంతా యూనివర్స్ అంతా ఇట్లా క్రియేట్ కావడానికి మూలము జ్ఞానము. ये पूरी दुनिया जहान बनने का जो है कारण है वो ज्ञान है దేవుని జ్ఞానము. खुदा का ज्ञान కాబట్టి యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. यीशु मसीह जो वो खुदा का ज्ञान है హల్లెలూయా. 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 మనిషిలో జ్ఞానం ఉంటది కదా, इंसान में ज्ञान होता है ना ఆ జ్ఞానం వేరే ఆ మనిషి జ్ఞానం అంటారా? जो है वो ज्ञान अलग है इंसान का ज्ञान वो ऐसा अलग कहा जाता है क्या మనిషిలో ఉన్న జ్ఞానమే జ్ఞానం, इंसान के अंदर जो ज्ञान है उसे ज्ञान कहा जाता है దేవునిలో ఉన్న జ్ఞానమే జ్ఞానం, దేవుడు ఒకడే. जो है खुदा के अंदर मौजूद ज्ञान वही है ज्ञान उसे खुदा ही एक ही है హల్లెలూయా. 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 సాలమోను రాజు పొందిన జ్ఞానం అంతకుముందు ఎవరు పొందుకోలే, తర్వాత ఎవరు పొందుకోలే అంటే అది యేసుక్రీస్తు దాకనే. యేసుక్రీస్తు వచ్చినాక సాలమోను రాజు కంటే మించిన జ్ఞానం దేవునికి ఇస్తాడు. जय सुलेमान राजा ने जो ज्ञान पाया उससे पहले या उसके बाद किसी ने भी उस ज्ञान को नहीं पाया, लेकिन यीशु मसीह के आने के बाद वो ये कहते कि सुलेमान राजा को दिया उससे बढ़कर ज्ञान मैं तुझको दूंगा హల్లెలూయా. हालेलुया దేవుడు నీకు జ్ఞానం అనే వరం గిఫ్ట్ ఇచ్చును గాక. खुदा तुम्हें ज्ञान नामक ये वरदान ये गिफ्ट तुम्हें खुदा दे సాలమోను రాజు కంటే ఎక్కువ జ్ఞానం నువ్వు పొందుకొను గాక. सुलेमान राजा से भी जो ज्यादा ज्ञान जो है तुम पाने पाओ సాలమోను రాజు ఉన్న కాలంలో ఆ జనరేషన్ కి ఆ జ్ఞానం సరిపోయింది, యేసు వచ్చేదాకా సరిపోయింది. హల్లెలూయా. యేసు వచ్చిన తర్వాత యేసు ప్రభువే జ్ఞానమై ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు ఒక మాట అంటాడు, సాలమోను రాజు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. सुलेमान राजा को जो ज्ञान दिया गया था वो ज्ञान उससे बढ़कर किसी को नहीं था यीशु मसीह के आने तक, लेकिन यीशु मसीह के आने के बाद कहते हैं वो एक बात कि वो ज्ञान मैं यहाँ पर मौजूद हूँ कहा है హల్లెలూయా. हालेलुया సాలమోను రాజు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు అంటే దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు నీలో ఉంటే
ఆ దేవుని జ్ఞానం నీలో ఉన్నట్టే. यीशु मसीह और कोई नहीं, खुदा का ज्ञान है। यीशु मसीह ये कहते कि जो है सुलेमान राजा से भी महान व्यक्ति यहाँ पर मौजूद है। वो यीशु मसीह जब तुम्हारे अंदर मौजूद रहेगा, माने वो खुदा का ज्ञान तुम्हारे अंदर रहेगा। హల్లెలూయా. हालेलुया। కాబట్టి నీ జీవిత కాలమంతా ప్రతి యాంగిల్లో, ప్రతి ఏరియాలో, ప్రతి టైంలో ఆ జ్ఞానాన్ని బయటికి తెచ్చుకో. तुम अपने पूरी जिंदगी भर में हर दशा, हर दिशा, हर समय में जो है उस ज्ञान को तुम बाहर ले आओ। హల్లెలూయా. హల్లెలూయా. ఉంటది జ్ఞానం, हाँ, होता है కానీ ज्ञान, అది బయటికి తెచ్చుకో. लेकिन उसे बाहर निकालो। హల్లెలూయా. हालेलुया। ఏ పరిస్థితి అయినా, चाहे कैसी भी परिस्थिति ఏ हो, టైం అయినా, कोई सा भी समय అక్కడ हो, ఉన్నాక ఒకటే మనసులో ప్రేయర్ చేసుకో. जब तुम वहां रहोगे वैसी परिस्थिति में तुम मन में एक ही प्रार्थना करो, దేవా, దైవ జ్ఞానము, నీ జ్ఞానం నేను ఎట్లా బయటికి తెచ్చుకోవాలి ఈ పరిస్థితిలో. प्रभु इस परिस्थिति में आपके दैविक ज्ञान को मैं किस प्रकार से बाहर ले आऊं। అప్పుడు ఆ జ్ఞానం ఆపరేట్ అవుతుంది. तब वो जो है ज्ञान काम करना शुरू होगा। ఏం చేయాలో నీకు తెలుసు, तब तुम्हें क्या करना चाहिए तुम्हें पता चलता है, చేస్తావు. और तुम करते हो वैसा। హల్లెలూయా. हालेलुया। కాంప్లెక్స్ గా ఉన్న సిచ్యుయేషన్ నువ్వు ఈజీగా చేసుకుంటావు. जटिल परिस्थिति भी हो तुम आसानी से उसको जो है सुलझा सकते हो, పరేషాన్ కావు. परेशान नहीं होते, ఎందుకంటే నీ జ్ఞానం కాదు, దేవుని జ్ఞానాన్ని బయటికి తెచ్చి వాడుకుంటున్నావు. क्योंकि तुम अपने ज्ञान को नहीं लेकिन खुदा के ज्ञान को तुम बाहर निकाल कर अपने में से उसका इस्तेमाल करते हो। చిక్కు ఉండొచ్చు, जो है किसी भी जटिल परिस्थिति में నువ్వు फंसे होंगे, ఈజీగా సాల్వ్ చేసుకుంటావు. तुम उसे आसानी से जो सुलझा सकते हो। హల్లెలూయా. हालेलुया। ఏ జ్ఞానము? कौन से ज्ञान के जरिए? దేవుని జ్ఞానం అదొక గిఫ్ట్, అది దేవునికి ఇచ్చాడు. वो खुदा का ज्ञान जो एक गिफ्ट, एक वरदान है जो खुदा ने आपको दिया है। హల్లెలూయా. हालेलुया। ఇంకా కొందరికి और थोड़े लोगों को వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ బై ద సేమ్ స్పిరిట్. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। వాక్యం అనే తెలివి దేవుడు అదే ఆత్మ ద్వారా ఇస్తున్నంట. वचन की वो बुद्धि उसी आत्मा के जरिए खुदा तुम्हें देता है। హల్లెలూయా. हालेलुया। వాక్యం అనే నాలెడ్జ్, తెలివి దేవునికి ఇస్తున్నాడు. वचन का वो बुद्धि जो प्रभु तुम्हें देता है। ఈ లోక జ్ఞానం, ఈ లోక తెలివి వేరే, దైవ జ్ఞానం, దైవ తెలివి వేరే. इस दुनिया का ज्ञान, इस दुनिया की बुद्धि अलग है, और खुदा का ज्ञान और खुदा की वो बुद्धि अलग है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. ఈ లోక జ్ఞానం వేరే, దైవ జ్ఞానం వేరే. इस दुनिया की बुद्धि वो ज्ञान अलग है, और खुदा का दैविक ఈ ज्ञान अलग జ్ఞానం है। చేత చదువుకొని జ్ఞానం తెచ్చుకోవచ్చు, తెలివి తెచ్చుకోవచ్చు. इस दुनिया के ज्ञान के जरिए तुम पढ़ लिख कर जो बुद्धि जो है पा सकते हो। హల్లెలూయా. हालेलूया। తెలివి ఉంటది, బాగా చదువుతాడు, తెలివి బాగుంటది. जो खूब पढ़ते लोग, खूब उनमें बुद्धि होती है। హల్లెలూయా. హల్లెలూయా. కానీ అలాంటి జ్ఞానము మంచిదే, కానీ జ్ఞానం. దైవ జ్ఞానం, దైవ తెలివి వేరే. वैसा ज्ञान और बुद्धि तो अच्छा है, लेकिन दैविक ज्ञान में दैविक बुद्धि वो अलग है। హల్లెలూయా. हालेलुया। బాగా చదువుకుంటాడు, खूब पढ़ लिखते हैं, చదువులో ఎండేమో అంతదాకా చదువుతాడు. पढ़ाई में अंत जहाँ तक है वहां तक पढ़ते हैं ఇంగ్లీష్ लोग। లో టాపర్ లో ఉంటాడు, इंग्लिश में जो वो जो टॉपर होते हैं, సిగరెట్ తాగుతా ఉంటాడు. वो जो सिगरेट पीता रहता है। సిగరెట్ డబ్బా మీద రాసి ఉంటది, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. అది ఆయనకు అర్థం కాదు. जय सिगरेट के डिब्बे पर लिखा रहता है कि सिगरेट पीना शरीर के लिए हानिकारक है, ये उसे समझ नहीं आता। చదువుకున్నా చదువుకోలేదా? फिर वो पढ़ा लिखा है या नहीं? ఎంత చదువుకున్నాడు? वो कितना पढ़ा लिखा है वो व्यक्ति? చదువు ఎంత ఉందో అక్కడ దాకా. जहाँ तक पढ़ाई है वहां तक वो पढ़ चुका है। హల్లెలూయా. हालेलुया। కొందరు అడుగుతా ఉంటా, ఎక్కడ నేను పలకరిస్తా ఉంటా, जहाँ कहीं भी जाता हूँ लोगों से जो बातचीत करता నా हूँ, బాబు ఏం చదువుకున్నావు? मैं पूछता लड़का तुमने क्या पढ़े हो कहकर, 10th అంటాడు. वो कहता है मैं 10th पढ़ा। నీ ఏజ్ ఎంత? मैं उनसे पूछता तुम्हारी उम्र क्या है, 30 ఏండ్లనా? वो कहता है 30 साल। ఓహో, చదువు అక్కడ దాకానే ఉందా, తర్వాత లేదా అని అడుగుతా. मैंने पूछा क्या पढ़ाई वहीं तक ही है क्या, उसके आगे नहीं है क्या पढ़ाई? అంటే అప్పుడు ఆలోచిస్తాడు, ఉందన్నా, तब वो सोचता, फिर कहता नहीं हन्ना है। మరి ఎందుకు చదువుకోలే? फिर मैं उनसे पूछता फिर क्यों नहीं पढ़े हो तुम? ఇప్పుడు ఓపెన్లో నాకు కట్టుపో అంట. ఆయనకి అప్పుడు ఆలోచన అది చదువుకోవాలని చెప్పి ఇక చదవడం మొదలు పెడతాడు. तब उसको ये सोच आती है अरे पढ़ना चाहिए क्योंकि फिर तब वो जो है अपनी आगे की पढ़ाई करना शुरू करता है। హల్లెలూయా. చదువు ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది. అయితే వీడు అంతా చదువుకున్నాడు కానీ మంచిగా పుకాయిస్తాడు. హల్లెలూయా. దాని మీద ఏం రాసి ఉంటుంది? वो इंसान पूरा पढ़ा लिखा है, जहाँ तक पढ़ाई है वहाँ तक पढ़ा है। ఇంజూరియస్ టు హెల్త్. చదువుతాడు, తాగుతాడు, చదువుతాడు, తాగుతాడు. మరి ఇది ఏం తెలువో నాకు అర్థమైతలేదు. वो इंसान इतना पढ़ा लिखा है, वो सिगरेट के डिब्बे पे लिखा है कि सिगरेट फूकना शहर के सेहत के लिए हानिकारक है, फिर भी वो जो है वो सिगरेट फूकता అంటే है। నేను హేళనగా మాట్లాడతలేను, అది బంద్ చేస్తే బాగుంటుందని అంటున్నాను అనమాట. मैं उसका कुछ मजाक नहीं उड़ाला, लेकिन मैं ये कहता हूँ कि वो सिगरेट फूकना बंद कर दिए तो अच्छा है। హల్లెలూయా. हालेलुया। ఆ గుట్కాలు తయారు చేస్తారు, దాని మీద ఒక ఏంది డేంజర్ బొమ్మ ఉంటుంది చూడు, స్కల్ బోన్స్, అది వేసి పెడుతుండే కదండి. కానీ అది చూస్తాను, गुटखा का जो पैकेट है उसमें जो खोपड़ी का जो है बनाया जाता है चित्र जो है डेंजर कहकर, फिर भी लोग देखते थे लेकिन उस गुटके को ही खाते हैं। మౌత్ క్యాన్సర్ వస్తుంది. उससे जो मुंह का कैंसर होता है। ఎందుకు అవన్నీ?
फिर क्यों वो सब तकलीफ? హల్లెలూయా దైవ జ్ఞానం దైవ తెలివి అంటే అర్థమైపోతారా ఈ వాడకూడదురా నా శరీరం పాడైతుంది మంచిది కాదు ఇది దేవుడించిన శరీరం అని చెప్పుకొని సరి అవుతాడు. जब खुदा का ज्ञान व बुद्धि इंसान में होता है तो उसे समझ में आता है कि ये सब शरीर को खराब करने वाली चीजें ये मुझे नहीं खाना चाहिए, क्योंकि वो सब बुरी चीजें खाना इंसान छोड़ देता है. హల్లెలూయా కాబట్టి అడగండి ఆ ఆత్మనే నీకు జ్ఞానం ఇస్తా ఉంటాడు, ఆ ఆత్మనే నీకు నాలెడ్జ్ తెలివి ఇస్తా ఉంటాడు. कहते कि वो आत्मा ही तुम्हें वो ज्ञान और वो बुद्धि को देता है. ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే తెలివి. हाँ, वचन को समझने की बुद्धि. చాలా మంది ఈ రోజుల్లో బైబిల్ బాగా చదువుతారు కానీ ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటలేరు. आज के जमाने में बहुत से लोग खूब अच्छा बाइबल पढ़ते हैं, लेकिन इस वचन को वो अच्छे से नहीं समझ पाते हैं. బైబిల్ బాగా చదివి అంటా ఉంటారు వాళ్ళు దేవుడు బైబిల్లో 3 దేవుళ్ళు ఉన్నారు అంటాడు. बाइबल खूब पढ़ते कहते हैं कि बाइबल में लिखा है कि 3 खुदा है. యాకోబు రాస్తాడు ఫర్ గాడ్ ఇస్ వన్. याकूब की पुस्तक में लिखा है कि खुदा तो एक है. బాగా కింద మీద చదువుతా ఉంటారు, అన్ని బైబిల్ పుస్తకాలు చదువుతారు, బైబిల్ కాల్లో 10 ఏళ్ళు చదువుతారు, బైబిల్ కాల్లో మళ్ళీ అంటారు గాడ్ ఇస్ 3 అంటారు. जो है बाइबल को पूरी तरह से पढ़ते हैं, बाइबल संबंधित पुस्तकें पढ़ते हैं, 10 साल जो बाइबल कॉलेज में भी जाकर ट्रेनिंग लेते, फिर भी कहते हैं कि खुदा 3 है कहकर. అంటే వీళ్ళకు ఆ యొక్క స్పిరిట్ ద్వారా హోలీ స్పిరిట్ ద్వారా విజ్డమ్ అనే గిఫ్ట్ పొందుకోలేదు, అంటే హోలీ స్పిరిట్ ద్వారా నాలెడ్జ్ అనే తెలివి అనే గిఫ్ట్ వాళ్ళు పొందుకోలేదు. माने वो पवित्र आत्मा के जरिए जो ज्ञान नामक वो वरदान वो गिफ्ट और जो है बुद्धि नामक वो वरदान वो गिफ्ट वो नहीं पाए हैं. హల్లెలూయా బైబిల్ అంతా చదువుతా ఉంటారు, पूरा बाइबल वो पढ़ते ఓ हैं. దేవా నాకు మీ స్పిరిట్ ద్వారా మీ ఆత్మ ద్వారా జ్ఞానం ఇవ్వండి, విజ్డమ్ ఇవ్వండి, మీ స్పిరిట్ ద్వారా మీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు నాలెడ్జ్ అనే తెలివి ఇవ్వండి అని అడుగున్న వానికి గాడ్ ఈజ్ వన్ అని అంటాడు. जो कोई भी जो खुदा से ये प्रार्थना करते कि हे खुदा अपनी पवित्र आत्मा के जरिए वो ज्ञान, अपनी पवित्र आत्मा के जरिए वो बुद्धि मुझे दीजिए, कहकर जो मुझे खुदा से मांग कर पाता है वो यही कहता है कि खुदा एक है कहकर. హల్లెలూయా దేవుని జ్ఞానం చేత దేవుని తెలివి పరిశుద్ధాత్మ తెలివి చేత పరిశుద్ధాత్మ జ్ఞానం చేత నువ్వు బైబిల్ చదవకపోతే నీకు రిలీజియన్ అనే మతం తెలుస్తుంది, క్రైస్తవ మతం తెలుస్తుంది, కానీ సత్యం తెలియదు. కానీ దేవుని జ్ఞానం చేత దేవుని ఆత్మ చేత దేవుని తెలివి చేత నువ్వు బైబిల్ చదివిన అనుకో నీకు మతం వద్దంటావు, క్రైస్తవ మతం వద్దంటావు. హల్లెలూయా సత్యం కావాలంటావు. నో ఇస్ ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. హల్లెలూయా సత్యాన్ని గ్రహించు, సత్యం నిన్ను స్వతంత్రులుగా చేయును, మత బంధకాలు నీకు ఉండవు. तुम अगर खुदा की आत्मा के बगैर, खुदा के आत्मिक ज्ञान और बुद्धि के बगैर अगर तुम बाइबल को पढ़ोगे तो तुम जो है केवल जो है ईसाई एक धर्म मानकर चलोगे. लेकिन जब तुम खुदा की आत्मा, खुदा के ज्ञान और बुद्धि को जब तुम पाओगे तो तुम ये मानोगे जो है कोई धर्म नहीं लेकिन वो सच्चाई है, क्योंकि वचन ये कहता है कि तुम सच्चाई को जानो और सच्चाई तुम्हें स्वतंत्र करेगी. धर्म के सारे बंधन जो है वो टूट जाएंगे. హల్లెలూయా ఆనాడు యూదా మతంలో ఎన్ని ఆచారాలు ఉన్నాయో అట్లనే ఈ రోజుల్లో క్రైస్తవ మతంలో అన్ని ఆచారాలు ఉన్నాయి, దానికంటే ఎక్కువనే ఆచారాలు. హల్లెలూయా క్రైస్తవ మత ఆచారాలు మనకనే అవన్నీ ఆచారాలు ఏ ఆచారాలు అవసరమే లేదు. हालेलुया उस जमाने में यहूदी धर्म में बहुत से रीति रिवाज हुआ करते थे. आज के जमाने के ईसाई धर्म में भी जो उससे भी ज्यादा रीति रिवाज है, लेकिन हम जो खुदा को मानने वाले हमें किसी प्रकार के रीति रिवाजों की जरूरत नहीं है. हालेलुया క్రైస్తవ మతంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ईसाई धर्म में बहुत से जो है रीति रिवाज है, పూర్తి ఆచారాలు, సస్తే ఆచారాలు, ఏం చేసిన ఆచారాలే. కానీ సత్యంలో మన దగ్గర సత్యం ఉంది, క్రైస్తవ మత ఆచారాలు మన దగ్గర లేవు అసలుకే. హల్లెలూయా హల్లెలూయా మన దగ్గర పూర్తి ప్రార్థన, సస్తే ప్రార్థన, ఏం చేసినా ప్రార్థన వాక్యం పాట, ప్రార్థన పాట వాక్యం వర్షిప్. హల్లెలూయా हालेलुया ईसाई जो धर्म है उसमें जो अनेक प्रकार के रीति रिवाज है. जब बच्चा पैदा होता है तब कोई रीति रिवाज, जब इंसान मरता है तब कोई रीति रिवाज. लेकिन हम जो सच्चाई में हमारे उसमें कोई रीति रिवाज नहीं है, चाहे बच्चा पैदा हो या इंसान मरे. हम यही जानते कि प्रार्थना, गीत गाना, वचन कहना और आराधना करना, बस यही चलता है. हालेलुया క్రైస్తవ మత ఆచారాలు కావాలా లేకుంటే సత్యం కావాలా? तुम्हें ईसाई धर्म के रीति रिवाज चाहिए, नहीं तो तुम्हें सच्चाई चाहिए. సత్యంగానే దేవుని జ్ఞానం నీకుండును గాక, దేవుని తెలివి నీకుండును గాక, పరిశుద్ధాత్మ దొరుకును గాక. तुमको अगर खुदा की सच्चाई चाहिए तो तुम्हारे अंदर खुदा का ज्ञान, खुदा का बुद्धि, खुदा के पवित्र आत्मा तुम्हारे अंदर रहने चाहिए. हालेलुया మన సిస్టర్ వాళ్ళ అమ్మ చనిపోయారు. जय परसों हमारे यहाँ के एक सिस्टर है, उनकी माँ की मृत्यु हो गई. ఆడ మన బ్రదర్ సిస్టర్ వాక్యాలు చెప్తా ఉన్నారు. वहाँ पर हमारे यहाँ की जो ब्रदर सिस्टर है वो सब वचन कह रहे थे. ఇంకో సిస్టర్ వచ్చింది, एक और सिस्टर आई वहाँ, వచ్చి అంటుంది, वो आकर कहती है అన్నా अन्ना ఆ చచ్చిపోయిన ఆమె ఉంది కదా, वो जो मर गई सो औरत है, వాళ్ళ బిడ్డ వాక్యం చెప్తుందంట. उनकी बेटी है जो वचन कहती है. చెప్పమని. मैंने कहा कि कहो. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया ఆ పాట అయిపోయినాక जो है गाना पूरा होने का ఈ సిస్టర్ చనిపోయింది కదా, వాళ్ళ కూతురు వాక్యం చెప్తుందన్న. मैंने कहा ये सिस्टर जिनकी मृत्यु हुई है उनकी बेटी जो है वो आकर वचन వాళ్ళ कहेगी. కూతురు లేసి వాక్యం హా హూ అని చెప్పింది బాగా. उनकी बेटी उठकर जो बहुत अच्छे से हाँ हूँ कहकर जो उन्होंने वचन कहा. ఆ చుట్టాలందరూ చూస్తున్నారు.
सारे जो रिश्तेदार थे वो बैठे हुए అరే थे। ఈమె అమ్మ పోయినావా పోయినావా అని ఏడవాల. जय ये जो असली में जो है मेरी माँ मर चुकी, माँ तू मेरी मर गई कहकर जो रोना चाहिए था ఆమె ఏడుస్తలేదు, वो नहीं रो रही थी, ఆమె అంటున్నది वो कह रही थी పోయింది, वो तो चली गई है, దేవుని దగ్గర పోయింది, वो खुदा के पास चली जा రక్షణ चुकी है। పొందిపోయింది, उन्होंने उद्धार पाकर वो गई है, పరిశుద్ధాత్మ పొందిపోయింది, पवित्र आत्मा पाकर वो गई है, దేవుని సేవ చేసిపోయింది, खुदा की सेवा करके वो गई పోయింది है, దేవుని దగ్గర. वो चली गई खुदा के पास। మీరు ఎక్కడ పోతారు? फिर तुम लोग कहाँ जाओगे? మీరు నరకం పోతారా? क्या तुम लोग नरक जाओगे? పనికి మాలిన పనులను చేసి పాపం చేస్తే నరకం పోతావు. इस बेकार के काम पापों को करोगे तो तुम नरक जाओगे। ఆ పనికి మాలిన పాపాలను విడువు, इन सब बेकार पापों को तुम छोड़ दो, అమ్మలాగా మారి రక్షణ పొందు. मेरी माँ के समान तुम उद्धार पाओ, तुम बदलो। ఈమె పోయినట్టు మనం కూడా దేవుని దగ్గర పోదామంటుంది. ये जैसा गई खुदा के पास वैसा हम सब भी खुदा के पास जाएंगे एक ఆ दिन। నోట్ మీద ఏరేసుకొని చూస్తారు, ఇదేందిరా సావా పెండ్లా ఎవడు ఏడుస్తలేడు ఇక్కడ. वो लोग सोच रहे थे, अपने मुंह पे उंगली रख लिए कि ये क्या किसी की मौता का जगह है या किसी की शादी का जगह है। దంచుతుంది వాక్యం. जय लड़की जो है उठकर जो इस प्रकार से वचन के जरिए हमको कूट रही है। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆచారాలు ఉంటారుగా వాళ్ళ బంధువులు అంతా जो క్రైస్తవ रिश्तेदार- మతస్థులు, వాళ్ళందరూ అవి చేయాలి ఇవి చేయాలంటే ఇలాంటి మేము ఏం చేయమంటారు. उनके जो रिश्तेदार जो ईसाई धर्म के वो लोग कह रहे थे ये रीति रिवाज वो सब करना, इन्होंने कहा ये सब हम कुछ नहीं करेंगे। మాకు టైం లేదు, పోవాలా హైదరాబాద్కి సమాజ్ చేసి వెళ్ళిపోతామని సమాజ్ చేసి బుర్రో బుర్రు. जय वो लोग ने कहा टाइम नहीं, हमें वापस हैदराबाद जाना है, इसलिए वहां पर मौता वो करके समाधि में डाल के फिर वो लोग सीधा निकल के आ गए। లే ఉండాలా ఇలా नहीं रहना चाहिए आज के दिन। మీరు ఉండండి మేము పోతున్నాం అన్నాడు. वो लोग ने कहा तुम लोग रहो यहाँ पर, हम तो चले। అది అన్నాలో ఉండి విన్నాం తిని పండుకొనిడా మేము పోతామన్నాడు. वहां पर खाना पकाएगा, वहां खाकर वहीं पर ही सो जा, हम तो निकल के जा रहे कहा। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। క్రైస్తవ మత బంధకాలు నీకు తెగిపోను గాక. ईसाई धर्म के सारे बंधन जो तुम्हारे वो टूट जाने దేవుడు पाए, నీ కళ్ళు తెరచును గాక. खुदा तुम्हारी आंखों को खोलने Know पाए। the truth and the truth shall set you free. तुम సత్యాన్ని తెలుసుకో, సత్యాన్ని నేను స్వతంత్రంగా చేయను. तुम सच्चाई को जानो, सच्चाई तुम्हें आजाद करेगी। అది తెలుసుకోవాలంటే దేవుని పరిశుద్ధాత్మ పొందుకో, ఆ జ్ఞానం అనే వరం పొందుకో, దేవుని పరిశుద్ధాత్మ పొందుకో, దేవుని తెలివి అనేది పొందుకో. నీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలుస్తూ ఉంటుంది. जब तुम खुदा की पवित्र आत्मा को तुम पाओगे, तब खुदा के उस ज्ञान को जो है, उस बुद्धि को तुम पाओगे, तब तुम समझोगे क्या सही है और क्या गलत है कहकर। Hallelujah. हालेलुया, To another faith by the same spirit. Hallelujah. हालेलुया। కొందరికి విశ్వాసం అనే వరం, थोड़ों को जो विश्वास नामक वरदान, విశ్వాసం అనే వరం. विश्वास नामक वरदान Faith moves mountains. जो है, विश्वास जो है वो पहाड़ों को हटा देता है। విశ్వాసము పర్వతాల్ని కదిలించేస్తుంది. जो विश्वास जो है वो पर्वतों को हटा देता है। హల్లెలూయా. हालेलुया। ఓ పర్వతమా పోయి సముద్రంలో పడు అంటే పడుతుందని చెప్పాను. हे पर्वत तुम जाकर समुद्र में गिर जाओ कहोगे तो वो पर्वत वहां से हटकर समुद्र में जा गिरेगा। పర్వతం లాంటి సమస్యను తొలగించేస్తావు నువ్వు. पर्वत समान समस्याओं को जो तुम जो है हटा दोगे। విశ్వాసం అనే వరం, विश्वास नामक वरदान, విశ్వాసం అనే వరం. विश्वास नामक ఆ वरदान। విశ్వాసం కూడా మెజర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమే ఒక కొలత ఉంటుందంట. विश्वास में भी नाप होता है एक। కొందరికి 10 గ్రాముల విశ్వాసం, थोड़ों को 10 ग्राम विश्वास, అది పెంచుకోవాలి. हमें उसे बढ़ाना है। కొందరికి 100 గ్రాముల విశ్వాసం, थोड़ों को 100 ग्राम विश्वास, కొందరికి అర్ధ కిలో అనే విశ్వాసం, थोड़ों को जो है आधा किलो जितना विश्वास, కొందరికి కిలో విశ్వాసం, थोड़ों को जो 1 किलो विश्वास, కొందరికి 10 కిలోల విశ్వాసం, थोड़ों को 10 किलो का विश्वास, కొందరికి 1 టన్ను విశ్వాసం, थोड़ों को 1 टन विश्वास, కొందరికి 10 టన్నుల విశ్వాసం. थोड़ों को जो 10 टन जितना विश्वास। హల్లెలూయా. हालेलुया। విశ్వాసం ఒక కొలత. जय विश्वास का जो नाप है। హల్లెలూయా. हालेलुया। నీ విశ్వాసం తగ్గట్టు నీకు జరుగును గాక అన్నాడు యేసు ప్రభు. यीशु मसीह ने कहा कि तुम्हारे विश्वास के अनुसार तुम्हारे लिए होने నీ पाए। విశ్వాసము తగినంత నీకు కార్యం జరుగుతుంది. तुम्हारे अंदर जितना विश्वास है उस हिसाब से कार्य होगा। ఆ పరిశుద్ధాత్మను అడుకో, हाँ, उस पवित्र आत्मा से तुम मांगो నా విశ్వాసాన్ని పెంచు. कि मेरे विश्वास को बढ़ाओ कहकर। హల్లెలూయా. हालेलुया। యేసు శిష్యులతో అంటాడు, यीशु मसीह अपने शिष्यों से कहते ఓ हैं, ఈ ఆఫ్ లిటిల్ ఫెయిత్, तुम अल्प विश्वासी, అల్ప విశ్వాసులారా. हे अल्प विश्वासी। ఆ తుఫాన్ ఆపలేకపోయారు కదా, वो लोग उस तूफान को नहीं रोक सके थे ఆ ना, దెయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయారు కదా. वो लोग उस शैतान को नहीं भगा सके అప్పుడు थे। అంటాడు, तब कहता है यीशु అల్ప मसीह, విశ్వాసులారా. हे अल्प विश्वासी। అంటే విశ్వాసం లేదు అంటలేడు, माने विश्वास नहीं है क्या नहीं कह रहा है, ఉన్నది కానీ అల్పం, కొంచెం విశ్వాసం ఉన్నది. है विश्वास लेकिन थोड़ा सा ही है उनमें। హల్లెలూయా. हालेलुया। అప్పుడు శిష్యులు అంటారు, तब शिष्य ये कहते हैं, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, प्रभु हमारे अंदर का विश्वास को बढ़ाओ। లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. प्रभु हमारे अंदर के विश्वास को तुम बढ़ाओ। ప్రభువా మా విశ్వాసాన్ని పెంచు. हे प्रभु हमारे विश्वास को आप बढ़ाओ। హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి విశ్వాసి యొక్క విశ్వాసం పెంచబడును గాక. हर एक विश्वासी का विश्वास बढ़ाया जाने ఎక్కడ దాకా पाए। పెంచబడును గాక అంటే పర్వతాల్ని కదిలించే విశ్వాసం పొందుకొను గాక. कहाँ तक उनका
विश्वास बढ़ने पाए कि उनके विश्वास के जरिए पर्वत Hallelujah. हट जाए। Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया। Move mountains. तुम पर्वतों को हटा दो, Move mountains तुम पर्वतों को हटा दो by faith, विश्वास के by जरिए, full faith. पूरे विश्वास के जरिए। Hallelujah. हालेलुया। Faith of a mustard seed. जय राई के बीज जितना विश्वास। Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया। ఆవగింజంత విశ్వాసం అంటే కొంచెం కాదు విశ్వాసం. जय राई के बीज जितना विश्वास माने थोड़ा सा नहीं विश्वास। చూడండి అన్ని గింజలకు కోణాలు ఉంటాయి जय हर बीजों के जो कोने होते हैं, కానీ ఆవగింజకు కోణాలు ఉండవు, పర్ఫెక్ట్ సర్కిల్ ఉంటుంది. लेकिन राई का जो बीज होता है उसके कोने नहीं होते, पूरा जो गोल होता है वो పక్కా రౌండ్ ఉంటుంది, पूरी तरह से गोल होता ఏ है वो। యాంగిల్ ఉండదు उसका कोई जो एंगल नहीं रहता। కదండి. గింజలకంతా యాంగిల్ ఉంటుంది ఇక్కడ ఒక దగ్గర. दूसरे और कुछ बीज हो तो उसमें कोने होते हैं निकले हुए। హల్లెలూయా. కానీ हालेलुया। ఆవగింజకు పర్ఫెక్ట్ సర్కిల్ ఉంటుంది. लेकिन राई का जो बीज होता है वो पूरी तरह से गोल होता నీ है। విశ్వాసం పర్ఫెక్ట్ ఉండదు కాక, तुम्हारा विश्वास इस प्रकार से परफेक्ट रहने पाए, కొంచెం డౌట్ కూడా ఉండొద్దు. थोड़ा सा भी तुम्हारे अंदर शक नहीं रहना चाहिए। డౌటింగ్ థామస్ तो जो शक करने वाले थॉमस के समान। వాళ్ళు ఎవరిని ఈ లోకంలో ఎవరైనా వర్డ్ వాడుతూ ఉంటారు, డౌట్ ఉన్న వ్యక్తిని డౌటింగ్ థామస్ అంటారు. जो कोई भी जो इंसान जो किसी भी बात पर शक करने लगता है उसे डाउटिंग थॉमस कहते हैं। ముందు ఆయన డౌటింగ్ థామస్ ఉండే. हाँ, इससे पहले वो शक करने वाला, अनुमान करने वाला थोमा था। హల్లెలూయా. हालेलुया। డౌటింగ్ థామస్ మీద దేవుని పరిశుద్ధాత్మ వచ్చింది. लेकिन उस व्यक्ति पर जो डाउटिंग थॉमस था उस पर खुदा की पवित्र आत्मा आई। అక్కడికి వెళ్ళి పరిగెత్తుకొని వచ్చాడు, वहां से वो दौड़ता हुआ आया మన దేశానికి వచ్చాడు. हमारे देश में। డౌటింగ్ థామస్ మన దేశానికి వచ్చాడు. वो डाउटिंग थॉमस जो वो हमारे देश आया, వచ్చి आकर అద్భుతాలు చేసిండు. उन्होंने अद्भुत कामों को चमत्कारों ఆయన को किया है। చరిత్ర చదవని తెలుస్తుంది అద్భుతాలు. जो उनके बारे में इतिहास में पढ़ोगे तुम्हें पता चलेगा। హల్లెలూయా. हालेलुया। మనుషులుకి ఊహకు అందని అద్భుతాలు చేసిన ఆయన. इंसानों के जो है ज्ञान से परे जो है ऐसे अद्भुत कार्यों को किया है। In the name of Jesus. यीशु मसीह के नाम में In उसने, the name of Jesus. यीशु मसीह के नाम में, యేసు క్రీస్తులో అద్భుతాలు చేసిన ఆయన. यीशु मसीह के नाम में उसने चमत्कारों को किया है। ఇంత ఫెయిత్, इतना जो है उनका विश्वास, ఇంత बहुत ही अद्भुत विश्वास, ఆశ్చర్యకరమైన విశ్వాసం. నమ్మలేడు ఆ విశ్వాసం, అట్లాంటి విశ్వాసం. कोई मान नहीं सकता है, आश्चर्यचकित कर देने वाला विश्वास। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। ఓర్వలేక దుష్టులైన చంపేశారు. जो है सहन नहीं कर सके इसे दुष्टों ने उसे मार डाला, ఎందుకంటే ఎక్కడ పోతే అక్కడ ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. क्योंकि वो जहाँ कहीं भी जाता उनके जरिए अद्भुत कार्य हो रहे हैं। గొప్ప విశ్వాసం, बहुत ही महान विश्वास, faith. बहुत ही महान विश्वास। అంత ముందు అల్ప విశ్వాసం ఉండే ఆయన. इससे पहले वो अल्प विश्वासी था, డౌటింగ్ థామస్ ఉండే. वो डाउटिंग थॉमस था पहले। డౌటింగ్ థామస్ దేవుని పరిశుద్ధాత్మ పొందుకొని वो डाउटिंग थॉमस जो खुदा की पवित्र आत्मा को पाकर లోకాన్ని కదిలించాడు. पूरी दुनिया को उसने हिलाया है। हालेलुया। హోలీ స్పిరిట్ పవర్ డెమాన్స్ట్రేట్ చేస్తూ లోకాన్ని కదిలించాడు. पवित्र आत्मा की शक्ति का प्रदर्शन करते हुए पूरी दुनिया को उसने हिला डाला है। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। నీకు అల్ప విశ్వాసం ఉండొచ్చు, तुम्हें अल्प विश्वास होगा, పెంచుకో. तुम बढ़ाओ अपने विश्वास हालेलुया, को। हालेलुया। तुम बढ़ाओ నా विश्वास। విశ్వాసం పెరుగును గాక. खुदा मेरे अंदर का विश्वास बढ़ने पाए। హల్లెలూయా. हालेलुया। ఓ అందరం మనలో విశ్వాసాన్ని పెంచుకుందాం. हम सब जो है हमारे अंदर के विश्वास को हम बढ़ा लेंगे। ఎదురుగా గుట్టలుండని, కొండలుండని, పర్వతాలుండని, పర్వతం ఎంత ఉందో దానికంటే ఎక్కువ విశ్వాసం నీకు ఉండును గాక. तुम्हारे आगे कोई जो है पहाड़ या पर्वत या टीला हो, उस पर्वत से भी जो है ऊंचा तुम्हारा विश्वास रहे। హల్లెలూయా. हालेलुया। నీ స్టార్టింగ్ స్టెప్స్ గుట్టలతో మొదలవుతుండొచ్చు. जो है तुम्हारे जो शुरुआती कदम है छोटे टीलों से शुरू हो रहे నేను होंगे, ఎదిరించేటి గుట్టలు ఉండొచ్చు. तुम्हारा जो सामना करता है वो छोटे टीले होंगे। చేయించు విశ్వాసం ద్వారా. विश्वास के जरिए उस पर तुम जीतो, తర్వాత కొండలు ఎదిరిస్తుండొచ్చు. उसके बाद तुम्हें पहाड़ों का सामना करना पड़ेगा। ఎదిరించు. सामना करो उन पहाड़ों జయించు. का, उस पर जीतो तुम। తర్వాత పర్వతాలు ఎదిరిస్తుండొచ్చు. उसके बाद तुम पर्वतों का सामना करते होंगे, ఎదిరించు, జయించు. तुम उन पर्वतों का सामना करो और उस पर तुम जीतो నీ జీవితం కొనసాగించు. और तुम अपने जीवन को आगे बढ़ाते रहो। ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి అన్నిటిని జయించుకుంటా ఎరుకో కోట గోడలు అడ్డం వస్తే కూలుస్తూ పోయినరు కానాన్లకు. అట్లనే నీవు జయిస్తూ విశ్వాసం అనే గాలు పట్టుకొని హల్లెలూయా हालेलुया। ఆ పరమ కానానికి చేరు. जिस प्रकार से इजरायली प्रजा मिस्र देश से निकलकर उनके आड़े आने वाली हर एक जो है पहाड़ों का, पर्वतों का, मुसीबतों का सामना करते हुए जीतते हुए यरीको की दीवार तक को जो है वो जीत कर वो जिस तरह से कनान पहुंचे, आप भी अपने जीवन में सब प्रकार के इन समस्याओं को जो जीतते हुए तुम परम कनान पहुंचो। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। ఈ విశ్వాసాన్ని పెంచుకుందామా? हम अपने विश्वास को बढ़ाएंगे कि नहीं? అడుగుదాం దేవుని దగ్గర. हम मांगेंगे खुदा से, దేవ పరిశుద్ధాత్మ వరం నాకు కావాలి. खुदा मुझे पवित्र आत्मा को वरदान चाहिए। విశ్వాసం ఇచ్చినావు, विश्वास दिया है आपने,
నా పేరే విశ్వాసి. मेरा नाम ही है ఈ विश्वास. విశ్వాసం పెరగాల. ये विश्वास जो वो बढ़ना चाहिए. గుట్టలను జయించాలి, छोटे टीलों पर जीतना है, కొండలను జయించాలి, पहाड़ों पर जीतना है, పర్వతాలను జయించే విశ్వాసం నాకు ఇయ్యి. पर्वतों पर जीतने वाला विश्वास मुझे दो प्रभु. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నీ విశ్వాసం ఎక్కడ దాకా రీచ్ కావాలంటే స్కై అంత హైట్ ఎంత ఉందో అంత దాకా నీ విశ్వాసం పెంచుకో. तुम अपने विश्वास को इतना ऊंचा बढ़ाना चाहिए, आसमान जितना ऊंचा है उतना ऊंचा तुम्हारा विश्वास बढ़ना चाहिए. దేవుడు నీలో విశ్వాసం పెంచడానికి లిమిట్ ఏం పెట్టలే. खुदा ने तुम्हारे अंदर विश्वास को बढ़ाने की कोई सीमा नहीं रखा है. స్కై ఇస్ ద లిమిట్. तुम्हारे लिए आसमान वो सीमा है. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసమే ఒక హీరో చెయ్యి కా. विश्वास में तुम एक हीरो बनो. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మంది విశ్వాసుల హీరోస్ ఉన్నారు. कितने ही सारे जो विश्वासियों के जो हीरो हैं. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్ర చదివితే अगर इतिहास हम पढ़ेंगे तो హల్లెలూయా, హల్లెలూయా. నీవు వారిని మించిపో. तुम उन सब से भी बढ़कर बन जाओ. వాళ్ళ జనరేషన్ కి వాళ్ళు చేసారు, వాళ్ళు హీరోస్ గా ఉండే, హీరోస్ ఆఫ్ ఫెయిత్. उनके जमाने के लिए वो लोग जो विश्वास के हीरो होंगे. హల్లెలూయా. హల్లెలూయా. చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ, ఇంకెవరెవరు ఉండగా అజూజా స్ట్రీట్ రివైవల్, విలియం సీమోర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మందిర భగత్ సింగ్ గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, సాధు సుందర్ సింగ్, ఇట్లా గొప్ప గొప్ప హీరోస్ ఉన్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకంటే మించు. जय पहले के जो जमाने के जो हीरोज रह चुके हैं, चार्ल्स वेस्ली, विलियम वेस्ली, हमारे दो भक्त सिंह जो हैं, वो जो अपने जमाने के विश्वास के जो हीरो रहे, उनसे भी बढ़कर तुम बन जाओ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జాన్ వెస్లీ వాళ్ళ తల్లి గురించి చాలా మంది మాట్లాడుకుంటా ఉంటారు. जॉन वेस्ली उनकी माँ के विषय में बहुत से लोग बात करते हैं. హల్లెలూయా. हालेलुया. వాళ్ళ అమ్మ బాగా ప్రార్థన చేసింది, ఆమె పుట్టిన పిల్లలందరూ గొప్ప గొప్ప దైవజనులు కావాలని. उनकी माँ ने जो खूब प्रार्थना की कि उनके पैदा हुए सो बच्चे बहुत बड़े बड़े खुदा के भक्त बने के. ఆమె పుట్టిన పిల్లలందరూ గొప్ప గొప్ప దైవజనులు. వాళ్ళ దగ్గర కొన్ని సంస్థలే మొదలైనవి, ఒక్కొక్క ఒక్కొక్క సంస్థ, మెథడిజం. హల్లెలూయా, हालेलुया. उस सिस्टर की प्रार्थना करने के जरिए जो उनके पैदा हुए से बच्चे सब जो बड़े बड़े खुदा के जो भक्त बने, एक एक के जरिए एक एक संस्था शुरू हुई है. హల్లెలూయా. हालेलुया. ఆమె విజన్ అట్లా ఉండే, उनका जो विजन वैसा था, ఆమె తల్లి యొక్క దర్శనం అట్లా ఉండే. उन माँ का वो दर्शन इस प्रकार से నా था పిల్లలు విశ్వాసంలో గొప్ప గొప్ప హీరోస్ కావాలని. कि मेरे बच्चे विश्वास में बड़े महान महान हीरो बने. वो దాని కొరకే ప్రేయర్ చేసింది ఆమె. उसके लिए ही उन्होंने प्रार्थना की है. ఆమె కూడా గొప్ప హీరోయినే. वो भी एक बड़ी हीरोइन ही है ఎందుకంటే పిల్లలను గొప్ప గొప్ప హీరోస్ చేసింది ఆమె. क्योंकि उन्होंने अपने बच्चों को इतने बड़े बड़े हीरो बनाया है. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నీ పిల్లలు దేవుని గొప్ప సేవకులు కావాలన్నా లేకుంటే హీరో కావాలన్నా జీరో కావాలన్నా? हमारे बच्चे खुदा के बड़े सेवक बनना, हीरो बनना, नहीं तो जीरो बनना. హీరోస్ ఆఫ్ ఫెయిత్. विश्वास के हीरो बनना चाहिए. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. నీవుగా నీ పిల్లలు అవును గాక. तुम और तुम्हारे बच्चे ऐसा बनने पाए. దేవుడి ఈ వాక్యాన్ని దీవించండి. खुदा इस वचन का आशीष दे. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ వాక్యాన్ని ముద్రించి మీరు కార్యం చేయమని యేసు నామములో తండ్రి. ఆమేన్.